మనందరము బుధవారము ఒక ప్రత్యేకమైన అంశాన్ని స్టడీ చేస్తున్నామండి. ఏంటంటే అంశం అంది బాప్తిజం గురించిన దీన్ని మనం స్టడీ చేస్తున్నాం. దీనిపైన చాలా కోణాల్లో చాలా సంగతులు మనం వింటున్నాం. చాలా ఇంకా తవ్వికొలితే చాలా వస్తూ ఉన్నాయి. నాకు ఈరోజు కూడా చాలా సేపు సమయాన్ని గడిపాను. నేను ఈరోజంతా ఇంట్లో ఉన్నాను. నేను ప్రేర్ చేసుకుంటూ చక్కగా ప్రార్థన గడుపుతూ ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ ఈరోజు ఇంకా బాప్తిజం కోసం ఇంకా ప్రవక్త ఏం చెప్పాడో బైబిల్ ఇంకే చెప్పి తిరిగేస్తున్నప్పుడు ఏదో జుంటే దారుల కన్నా మధురమైనట్టుగా ఇంకా దొరుకుతున్నాయి దాంట్లో చాలా సంగతులు. అట్టి అద్భుత వర్తమానం తీసుకొచ్చిన దేవుని ప్రవర్తన బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ముందుగా మన వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంకి వచ్చేద్దాం. మనం 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను వారికి ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథము మనకు తెలిసినటువంటి మనందరికీ తెలిసిన వాక్య భాగమే 2:30 చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. దేవుడి వాక్యాలను దీవించునుగాక. ప్రార్థించే ఇదివరకు దచ్చి కూర్చోండి. ఇప్పుడు మీరు బైబిల్ స్టడీలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెన్ను బుక్ తీసుకుని మనం అసలు ఏ స్టడీ చేస్తున్నామో దానిపైన దృష్టి పెట్టండి. మీరు పెన్ తీసుకోండి, మీ డైరీ కానీ బుక్ అని తీసుకోండి. ఫస్ట్ మనం ముందు నుంచి మనం ఏం చెప్పుకుంటున్నామో మీకు జ్ఞాపం చేస్తాను నేను. అంటే చాలామంది మిస్ అయి ఉండొచ్చు, కొన్ని వారాలు రాకపోవచ్చు కదా. వాళ్ళకి ఏమైనా ఏం పోయింది, ఏ సబ్జెక్ట్ పోయింది రావడం వల్ల తెలుస్తుంది అనమాట. మనం ఈ బాప్తిజం గురించి ఎత్తినప్పుడు ఫస్ట్ మారు మనసు కోసం మాట్లాడుకొచ్చాం. ఎందుకంటే బాప్తిజం క్రైస్తవ జీవితంలో ఏమండి మొదటి మెట్టుగా ఉందన్నమాట. బాప్తిజం అనేది ఒక మొదటి మెట్టు. దానికంటే ముందు కూడా బాప్తిజానికి ముందు మారు మనసు కూడా ఒక ప్రత్యేకమైన కార్యం అనమాట. సో ఈ విధంగా చెప్పొచ్చు, క్రైస్తవ జీవితంలో మొట్టమొదట మారు మనసుతో ప్రారంభించబడుతుందండి. క్రైస్తవ జీవితం అనేది ఒకడు క్రైస్తవుడిగా కన్వర్షన్ అయినా, క్రైస్తవుడిగా మారిన ఏమండి ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి కన్వర్షన్ మార్పు చెందిన ఆ వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి ఏంటండి మారు మనసు అండి. ఈరోజు మారు మనసు అనే దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు సంఘాలు చాలా మట్టుకి. కానీ బైబిల్లో మొట్టమొదట మారు మనసుకే ప్రధాన స్థానం ఇచ్చారు ఫస్ట్. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ చూసినా బోధకు ముందు మార్పు కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో కూడా చాలా సందర్భాల్లో మీరు మార్చుకోండి, మీరు మనసు మార్చుకోండి, మీరు హృదయం మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, మీ క్రియలు దిద్దుకోండి అని చెప్పుకుంటూ వచ్చాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో వచ్చేసరికి మొట్టమొదట దాన్ని ఎత్తినటువంటి వ్యక్తి ఎవరంటే బాప్తిజం ఇచ్చి యోహాను కనపడతారు బైబిల్లో. కొత్త నిబంధనలో ద న్యూ టెస్టిమెంట్లో ఫస్ట్ స్పిరిచువల్ ఆ వాక్యం బోధించిన వ్యక్తి ఎవరంటే రంగం మీద ఎవరండి. కానీ యోహాను కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీలు ఉన్నారు, అలాగే యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బైబిల్ పట్టుకుని ఆల్రెడీ బోధిస్తున్నారు సంఘాల్లో. ఏ సంఘాలు అంటే అవి యెరూషలేము సంఘాలు. ఇంకా చెప్పాలంటే అప్పుడు ఇంకా క్రైస్తత్వమే లేదు. యూదుల మధ్య వారు నిలబడి వారికి యూదులకి బోధిస్తున్నారు. యూదులు ఎవరంటే అన్యులు కాదు, యూదులు ఆది నుంచి పుట్టుకతోనే వారు దేవుని ఎరిగినటువంటి వారు అన్నమాట. చెప్పాలంటే ఉగ్గుబాలతోనే దేవుడు ఏంటో వారికి తెలిసి ఇశ్రాయేల్ తల్లుల వరకు బోధించారు. కాబట్టి వారు దేవుని సంతతి అన్నమాట, దేవుని పిల్లల వాళ్ళు. ఆజ్ఞలు, ప్రవర్తలు, ఈ కార్యాలన్నీ వారికి వచ్చాయి. కాబట్టి యూదులు అనేవాళ్ళు భక్తిపరంగా ప్రపంచంలోనే నిష్ఠ గలవారు. భక్తిపరంగా నిష్ఠ గలవారు. ఇది యూదులు ఆచారాలు పాటించడం కానీ అన్ని పాత నిబంధన క్రమాలు ఉంటాయి. ఆది కాండము, పంచకాండములు ఉన్నాయి కదా. ఈ 5 కాండాలు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 5 కాండాలు, పంచకాండాలు అన్నమాట. ఈ 5 కాండాల్లో ప్రాముఖ్యమైన గుండు వంటిది ఏంటి తెలుసా అండి? అంటే 10 ఆజ్ఞలు అండి. గుండు వంటిది ఏంటంటే 10 ఆజ్ఞలు. ఈ 5 గ్రంథాలు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద ప్రవక్తలు వచ్చారు. ఉదాహరణకి యెహెజ్కేలు, యెషయా ఏమండి,
ఆ విధంగా ఇంకా ఇర్మియా, వీళ్ళంతా కూడా బిగ్ ప్రాఫిట్, పెద్ద ప్రవక్తలు అన్నమాట వీళ్ళు. అలాగే దానియేలు, జకర్యా, తర్వాత వీళ్ళంతా కూడా ఎవరండి, హగ్గయి, వీళ్ళంతా కూడా చిన్న ప్రవక్తలని లెక్కించబడ్డారు. టోటల్గా పాత నిబంధనలో మొదట ధర్మశాస్త్రం అంటే 5 గ్రంథాల్లో ధర్మశాస్త్రం ఉందండి. తర్వాత వచ్చేసి అక్కడి నుంచి ధర్మశాస్త్రం అంటే 5 గ్రంథాలు, క్షమించండి. ఈ 5 గ్రంథాల గుండె ఉండేది ఏంటంటే 10 ఆజ్ఞలు అండి. సో అక్కడి నుంచి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ప్రవచించుకుంటూ వారికే పంపడ్డారు. ఎవరికి? అబ్రహాము సంతతి వరకు పంపడ్డారు. అబ్రహాము అనే వ్యక్తి ద్వారా వచ్చినటువంటి సంతతి. ఎందుకంటే చెప్పాలంటే ఆదాం తర్వాత ఎవరు వచ్చారంటే షేతు వస్తున్నాడు. అంటే ఏబేలుకి బదులు షేతు వస్తున్నాడు. షేతుకి తర్వాత ఎనోషు పడుతున్నాడు. ఎనోషు అక్కడి నుంచి యెహోవా నామ ప్రార్థన ప్రారంభించబడింది. అక్కడ మెల్లగా జలపడిన తర్వాత 3 జాతులు ఉన్నాయన్నాడు ప్రవక్త ప్రపంచంలో. హాము, షేము, యాఫేత్. ఈ 3 సంతతి వారే ప్రపంచమంతా నింపబడ్డారు. ఆ 3 ఈ కాలంలో మన ప్రవక్త చెప్పేదాకా తెలియదు. ఆ 3 ఏంటని తెలుసా అండి? అన్యులు, యూదులు, సమీయులు. పాత నిబంధనలో 3 జాతుల ద్వారా ప్రపంచం నింపబడింది. ఏమండి, ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే మొత్తం ప్రపంచమంతా ప్రజలందరినీ 3 భాగాలు చేశాడు. కొందరు యూదులు, కొందరు సమరీయులు, కొందరు ఆంజులు. ఈ 3 గుంపులే పాత నిబంధనలో షేము, హాము వైపు నుంచి పుట్టినవారు అన్నమాట. ఇందులో జాతులు ఎక్కడొచ్చాయి? కులాలు ఎక్కడొచ్చాయి? మతాలు ఎక్కడొచ్చాయి? అసలు పుట్టిందే ఒకటికి. ఎవరండి? అబ్రహాముకి. అబ్రహాముకి పుట్టినటువంటి ఆ సంతతి కనిపిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ షేము, హాము, హెపెత్ అనేటువంటి వారు ఆనోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే నోవహు తర్వాత చనిపోయిన తర్వాత ఈ 3 మాత్రం ప్రపంచం నింపబడ్డారు అనమాట. అంటే ప్రపంచమంతా కూడా ఈ 3తో నింపబడిందనే విషయాన్ని ఈ బైబిల్ చెప్తుందండి. ఈ బైబిల్ చెప్తుంది. బయట ప్రజలకి అసలు తెలియదు. బయట ప్రజలకి అసలే జీరో నాలెడ్జ్ అన్నమాట. వాళ్ళకి ఏమీ తెలియదు. ఎలా వచ్చారో కూడా మానవులు తెలియదే. మా తాత కన్నాడు, వాళ్ళ తాత కన్నాడు, ఆ తాత కన్నాడు, ఆ తాత కన్నాడు. అసలు తాత ఎవరో తెలియదు వాళ్ళకి. ఎవరు అసలు తాత? ఆదాము అని పెద్ద తాత. ఆదాముకి ఏ కులము మతము లేనప్పుడు, జాతి భేదం లేనప్పుడు, తర్వాత మనుషులందరూ రకరకాలు పెట్టుకొచ్చారు. సో కాబట్టి దేవుడు ఒక్కడే, దేవుని సంతతి కూడా ఒకటేనండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మారు మనసు అనే విషయంలో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ప్రఖ్యాతి ఇచ్చాడనమాట. మనుషులు మార్పు చెంది తిరగటమే ముఖ్యమైన కార్యమేండి. ఈరోజు కూడా కొన్ని విషయాల్లో మనం సరిగా లేకపోతే నేను కూడా, మీరు కూడా ఏ విషయం సరిగా లేమో ఆ విషయంలో మార్పు చెందటమే దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేల్ అందరూ ధర్మశాస్త్రం ఉంది, 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు మన మధ్య జరిగాయి. కానీ వారు మార్పు లేకుండా ఉన్నప్పుడు దేవుడు వారిని తీసుకెళ్ళి శత్రు చేతికి అప్పగించేవాడు. మళ్ళీ వాళ్ళు బానిసత్తులో ఉన్నప్పుడు ఏడ్చి గోల్ చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ దేవుడు కనికరించి వాళ్ళని తీసుకుని వచ్చేవాడు. మళ్ళీ అదే పరిస్థితి. ముందే జరిగింది, మళ్ళీ అదే పరిస్థితి. అంటే దేవుడు ఇక్కడ పాత నిబంధనలైనా క్రొత్త నిబంధనలైనా ఫస్ట్ మానవుడి నుంచి కోరుకుంది అంటే మార్పు కోరుకుంటాడండి. పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా మార్పు, మైండ్ సెట్ మారాలన్నమాట. మారాలి అంటే మార్పు అంటే చెడ్డ వాటి నుంచి మంచి వాటికి మార్చుకోవాలండి. ఇప్పుడు తాగుబోతులు అనుకోండి, తాగుడు మానేసి ఏమండి మార్చటం, వ్యభిచరించే వాళ్ళు మార్చుకుంటాం, అబద్ధం ఆడేవాళ్ళు మార్చుకుంటాం, ఏమండి బొంకేవారు మార్చుకుంటాం, తిట్టేవారు మార్చుకుంటాం, చంపేవారు మార్చుకుంటాం, పగబెట్టేవారు మార్చుకుంటాం. ఇక మార్పేగా అంతాను, మార్పేగా. ఏమండి కోపం వచ్చింది భార్యాభర్తలకి, లేకపోతే దాంట్లో ఎవరికో ముందు వచ్చింది కోపం, భర్తకో భార్యకో కోపం వచ్చింది, లేక ఇద్దరికి ఒకసారి కోపం వచ్చేసింది. ఇద్దరు మనసు పొందాలి, ఒకరు పొందాలా? ఎవరు పొందాలి? ఇద్దరు పొందాలి. సో భర్తకి కోపం రాలే, భార్యకి కోపం వచ్చింది అనుకోండి, ఎవరు మనసు పొందాలి? భర్త మనసు పొందాలి కదండి. వీళ్ళు మొండోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మార్పు చెందరు కానీ నువ్వే మారు అంటారండి మళ్ళా. సో మారు మనసు పొందవలసింది ఎవరంటే ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పిపోతున్నారో వారే మార్పు చెందాలి. అసలు బైబిల్కి బయట మార్పే ముఖ్యమైనది. ముందు దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడంటే మనిషిని ఆది నుంచి కూడా మీరు గమనిస్తే బైబిల్లో ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూస్తే వారు దేవుని నుంచి తప్పిపోయారు. దేవుడి నుంచి వారు నిజదేవుని నుంచి వారు తప్పిపోయినప్పుడు వారు ఏం చేశారంటే ఆకాశరానికి ఏమంటే సూర్యదేవునికి బయలుకి వారు వంటలు చేస్తూ వారు పండుగలు చేసుకుంటున్నారు అన్నమాట.
అలా ఉంటూ వాళ్ళు చర్చకు వస్తున్నారు, అంటే అలా ఉంటూ వాళ్ళు యూదా సమాజంలోకి వస్తున్నారు అనమాట. అప్పుడు దేవుడు అన్నాడు, మీ క్రియలు దిద్దుకోండి, మీ క్రియలు మంచిగా లేవు అని. అంటే క్రియలు దిద్దుకోండి, మార్పు చెందండి. అలాగే హగ్గీ దగ్గరికి వచ్చేసరికి జనులు ఏం చేశారంటే దేవుని మందిరం పట్టించుకోకుండా, దేవుని మందిరం కోసం ఆలోచన లేకుండా వాళ్ళ ఇల్లు మాత్రం బాగా కట్టుకుంటున్నారు అనమాట. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఏమన్నాడు అక్కడ, సరంబి వేసిన గృహాలు నివసిస్తారా? దేవుని మందిరం చిల్లుపడి పాడైపోతుంటే మీరు దీన్ని పట్టించుకోరని చెప్పి దీని విషయంలో మార్పు చెందండి అన్నాడండి అక్కడ. అంటే ఎక్కడ చూసినా సరే, ఆది కాండం నుంచి మలాకి వరకు ఎక్కడ చూస్తారే ప్రజలు దేవుని కలిగి ఉన్నాను, ధర్మశాస్త్రం కలిగి ఉన్నాను, ప్రవర్తమానాలు కలిగి ఉన్నాను, మంచి వర్తమానం కలిగి ఉన్నాను, మంచి కుటుంబాలు కలిగి ఉన్నాను. మార్పు అనేది దేవుడు అందరినీ కోరుకున్నాడండి. సో అందుకే మనం మార్పు చెందాలి ముందు. ఇప్పుడు మారు మనసు అనేది క్రైస్తవులకేనా లేకపోతే ఇతరులు కూడా వర్తిస్తుందా? ఇతరులకి వర్తిస్తుంది. అంటే క్రైస్తవులకు వర్తించదా? అంటే మనం చర్చకు వచ్చేసాం, మరి మారు మనసు మనకు వర్తించదు కదా? లేదండి, ఖచ్చితంగా మారు మనసు. ఇప్పుడు దారిలో వస్తా సపోజ్ ఏ బైకో ఎవరినో గుద్దేశావు, కలకరించలేదా అన్నావు అనుకోండి, గుద్ది నువ్వు వాడిని కలకరించావు, కఠినంగా లోపలికి వచ్చేసావు, పాటలు పాడేసి ఆరాధించి చూసించి ఆపమని చేసి మొత్తం స్తోత్ర ఆశలాడేసి కూడా గంతులేసి బయటికి వెళ్ళిపోతుంటే అది మార్పు సెట్ అవుతుంది. అంటే మార్పు లేకుండా ఆరాధించినట్టు. ఇప్పుడు క్రైస్తవులు బయటకు వెళ్తున్నారు, గుప్పున బుక్కుతున్నారు, లోపలికి వచ్చేవారు కూడా ఆరాధిస్తున్నారు. ఆ విషయంలో వారు మారు పొందాలి. అబద్ధాలు ఆడుతున్నారు, మరణం పొందాలి. హెచ్చరిస్తున్నారు, మరణం పొందాలి. వాక్యక్రమం తప్పిపోయి ఉన్నారు, మరణం పొందాలి. ఇక మారు మనసు అనేది భూమి మీద మనిషి బ్రతుకున్నంత వరకు పొందవలసిందేనండి. అది అయిపోలే. ఇప్పుడు నేనే ఉన్నాను, కొన్ని విషయాలు నేను కూడా మార్పు చెందాలి. నువ్వైనా మనసు పొందాలి. చర్చికి వచ్చే పెద్దలైనా, సేవకులైనా, సేవకుల పిల్లలైనా, లేకపోతే సేవకులు ఒక పెద్దల పిల్లలైనా, లేదా చర్చికి వచ్చే ఎవరైనా సరే, చర్చికి వచ్చే వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా మార్పు చెందాలి. మార్పు అనేది ఒక కొత్త జన్మ అన్నాడు కాల ప్రవక్త. న్యూ బర్త్ అన్నాడు. కొత్త జన్మ అనేది ఎలా వస్తుందంటే, ఒక మనిషి సరైన వాక్యం విన్నప్పుడే, హిందువుడైనా క్రైస్తవుడైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే, సరైన సబ్జెక్టు సరైన వాక్యం విన్నప్పుడు తప్పనిసరిగా అతడు మారు మనసు పొందవలసిందే. ఏ విషయాలు మనసు పొందాలి? దేవుని విషయంలో మారు మనసు పొందాలి. దేవుని తెలియక వేరే దేవుళ్ళని కలిగి ఉంటే, అయ్యయ్యో నేను తప్పిపోయానని చెప్పి దేవుళ్ళన్నీ పక్కన పెట్టి నిజ దేవుని తిరుగుట ఒక మారు మనసు అండి. అయితే అదొకటే మారు మనసు కాదు, తన జీవితంలో చాలా మార్పు అవసరమైందండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక క్రైస్తవుడు వచ్చి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందితే అతను తప్పిపోయాడని సంగతి తెలుసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఆ విషయంలో అతడు మార్పు చెంది, అంటే మారు మనసు పొంది వాక్య ప్రకారంగా బాప్తిసం పొందవలసిన అవసరత ఉన్నదనమాట. ఒక క్రైస్తవుడు బయటికి వెళ్ళి చెరగని బాప్తిసం పొందాడు, జనకింద బాప్తిసం పొందాడు, లేకపోతే రకరకాలు పొందాడు, కానీ వాక్యములు ఉంటగా పొందలేదు. అతడు ఆ విషయంలో మార్పు చెంది మళ్ళీ తిరిగి సరైన బాప్తిసం పొందితే అది మారు మనసు. అయితే అక్కడితో అది మారు మనసు పూర్తి అయిపోలేదు. మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం అనేది పొందుతున్నాడు. బాప్తిసం పొందిన తర్వాత, అంటే బాప్తిసం పొందిన తర్వాత కూడా మారు మనసు పొందవలసిన అవసరత ఉందా అంటే బైబిల్ చెప్తుంది ఉంది. కంప్లీట్ అయిపోలేదు మారు మనసు అండి. అంటే ఒక వ్యక్తికి తెలియనంత వరకు అతను కొనసాగుతాడు. దేవుడు ఏదో విధంగా ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఆ విషయంలో అతను మార్పు చెందిన దేవుడు కోరుకుంటున్నాడు. దైవత్వం కావచ్చు, బాప్తిజం కావచ్చు, ప్రభురాత్రిబను కావచ్చు. చాలామందికి ప్రభుత్వ విషయంలో అసలు అవగాహన లేనివారు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అంటలే చూడండి, అవగాహన లేనివారు ఉంటున్నారు. మామూలుగా వాళ్ళకి ఆ రొట్టె గురించి కానీ ద్రాక్షారసం గురించి కానీ ప్రభురాత్రి భోజనం అంటే దానికి విలువ కానీ ఏమీ తెలియకుండా కూడా వచ్చి తినేస్తూ ఉంటారు. కానీ వారు దాని విషయంలో సరైన వాక్యం విన్నప్పుడు వారు మార్పు చెంది తినవలసిందే. ఇక పారిశుద్ధికి వచ్చేసరికి పరిశుద్ధ అనేది పెద్ద ఏం లెక్క కదలేదు, దానికి ఏముందని చెప్పి మనుషులు పక్క పడేశారు. కానీ యేసు చెప్పాడు, నేను చేసిన ప్రకారం మీరు కూడా చేయండి, ఇది మీకు చేయటకు నేను మాదిరిగా చేసి తినే మాటను వదిలేశారు చాలామంది. ఆ పెద్ద వాక్యాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టారంటే బోధకులు దానికి వేరే అర్థం చెప్పారు. సేవకులు, ప్రీచర్స్, పెద్ద పెద్ద స్పీకర్స్ దాని అర్థాన్నే వారు ఏం చేశారంటే మార్చేశారు. ఏమైనా మార్చేశారంటే వాక్యం నీళ్ళకు సాదృశ్యము, పాదాలు పాపములకు సాదృశ్యము. ఇప్పుడు దేవుడు మీ పాదాలు ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు వాక్యంతో అనేసరికి ఎవరికైనా నమ్మకం వచ్చేస్తుంది. అవును కదా, వాక్యానికి నీరు సాదృశ్యం చాలాసార్లు విన్నాం కదా
కొన్ని సందర్భాల్లో వాక్యము నీటికి సాదృశ్యమే, కానీ అన్ని సమయంలో కాదు. వింటున్నారండి? కాబట్టి అక్కడ మరి అంటే అప్పుడు నీటి బాప్తిసం ఎంత ప్రాముఖ్యమైనది. అదే కరెక్ట్ అయితే పాదాలు పాపను సాదృశ్యమైతే నీళ్లు వాక్యం సాదృశ్యమని చెప్పి అర్థం మార్చడం వల్ల జనులు దాన్ని ఏం చేశారు, దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోకుండా పక్కన పెట్టేశారు. మరి ఆ విషయం తెలిసినప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడు, మారు మనస్సు పొందుతాడు. అయ్యయ్యో ఎంతకాలం నేను తప్పిపోయాను, దాన్ని పాదశుద్ధి అనే దానికి మా పాస్టర్లతో సేవకుడు బయట స్పీకరు ఏదో కోటకి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన అర్థము పూర్తిగా అదనుకున్నాను, పొరబడ్డాను, అతని వాక్యం విని అదే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ వాక్యం విని నేను కళ్ళు తెలుసుకున్నాను. ఎప్పుడు వాక్యము నేరుగా అక్కడ ఏం రాయబడిందో అది తెరవబడినప్పుడు మనిషి మార్పు చెందుతాడు. నపుంసకుడు వెళ్తున్నప్పుడు అతనికి తెరవబడలే వాక్యం. అక్కడ నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుతున్నాడు. కానీ చదువుతున్నది ఏమాత్రం అతని బుర్రకి ఎక్కట్లే. కనీసం అదేంటో, ఎవరో, ఆ గొర్రెపిల్ల ఏమిటో, ఆ వధేమిటో, అసలు యెషయా ఎవరి కోసం మాట్లాడుతున్నాడో ఏ మాత్రం లేదు. చదువుకుంటూ పోతున్నాడు అన్నమాట. ఈరోజు చాలామంది బైబిల్ అలాగే చదువుతారండి. అసలు అది చదివేది వాళ్ళకి అర్థం కాదు. ఏదో చదివామనే అంతే చదివేశాం. రోజు డైలీ రీడింగ్ అనమాట. అంటే చదవని చెప్పట్లేదు. అసలు చదువుతున్నది నీకేమైనా అర్థమవుతుందా అని అడిగాడు. మంచి క్వశ్చన్ వేసాడు. ఎవరు? అసలు నువ్వేం చదువుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? ఈరోజు ఉదయకాలంలో ఏ పేర చదివావు, ఏ బుక్ చదివావు, ఏ మెసేజ్ విన్నావు, ఈ ఉదయకాలం సాయంకాలం ఈ రోజు అంతా లేక నిన్న మొన్న ఈ వారం అంతా ఏ బైబిల్ చదివావు, ఏ వాక్యం చదివావు, అసలే అది నీకు బోధపడుతుందా, అది నీకు అర్థమవుతుందా, నువ్వు దాన్ని గ్రహిస్తున్నావా అని అడిగాడు. నేను ఒప్పేసుకున్నాడు. అసలు నాకేం అర్థం కావట్లేదు, చదువుతాను తప్ప. కొంతమంది పుస్తకాలు తెగ చదివేస్తారన్నమాట. ఒక్కసారి ఏమైనా అర్థమైందంటే ఏదో చదువుతాను అంతే అండి అంటున్నాడు. బైబిల్స్ బైబిల్ కూడా తెగ చదివేస్తారండి. అసలు బైబిల్కి వాళ్ళ మైండ్కి ఏమాత్రం సంబంధాలు లేకుండా చదివేవారు ఇంతమంది ఉన్నారు తలంటులంతా. సో ఇప్పుడు అంటే మనం చదివేది ఏదో గ్రహించవచ్చు, ధ్యానించవచ్చు, దాన్ని చదివితే ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది అన్నమాట. ఇది చూస్తే బైబిల్ చదువుతుండే కూడా మార్పు వస్తుందండి. చెప్పనా, ఈ కాల ప్రవక్త విలియం బ్రాంహము ఒక రోజున అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము చదువుకుంటున్నాడు అనమాట. రీడింగ్ చేస్తున్నాడు, చదువుతున్నాడు. సరిగ్గా అతనికి అపోస్తల కార్య 2వ అధ్యాయం 38వ వచ్చినకి వచ్చేసరికి వేలు పెట్టి అక్కడ ఆగి గ్రహించాడు. ఏం గ్రహించేస్తా, ఆ యవనొస్తాడు అప్పుడు ఇంకా మినిస్ట్రీ స్టార్ట్ చేయనప్పుడు బాప్టిస్ట్ సంఘానికి వెళ్తున్నటువంటి వాడిగా ఉన్నటువంటి వ్యక్తి, బాప్టిస్ట్ సంఘంలో కూడా అతడు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తి. బాప్టిస్ట్ సంఘంలో మరి అసలు బాప్టిస్ట్ సంఘానికి ఎవరితో వెళ్ళాడైనా ఇప్పుడు చాలామందికి అర్థం కాదు. కానీ అదే జీవితగా చదివితే, అదే విలియం బ్రాంహం గురించి ఆ చరిత్ర అంతా చదివితే, దాని గురించి ఎవరైనా చెప్పినప్పుడు వింటే అప్పుడు అర్థమవుద్ది. బాప్టిస్ట్ చర్చ్కి అతడు ఒక హోప్ అనే ఒక అమ్మాయి ద్వారా లోపలికి వచ్చాడండి. ఆమె నడిపించింది అక్కడ చెప్పాలంటే. దేవునికి స్తోత్రం కలగాలి. అప్పటి నుంచి అతడు బాప్టిస్ట్ సంఘంలో ఎదుగుతున్నాడు, బైబిల్ వింటున్నాడు, వాక్యం వింటున్నాడు, చేస్తున్నాడు. కానీ అతని లోపల వేరే ఆలోచన దేవునికి ఉందండి. బాప్టిస్ట్లో ఉన్న పక్షిరాజు, పెంతెకోస్తులో ఉన్న పక్షిరాజు, ఎల్ఏఫ్లో ఉన్న పక్షిరాజు, ఏమంటే ఇంకా బైబిల్ మిషన్లో, లూథరన్ మిషన్లో, ఇంకా రకరకాల సంస్థలో ఉన్న పక్షిరాజు ఎలా వెళ్ళినా కానీ దేవుడు కొంతకాలం తాడిచ్చి వెళ్తాడనమాట. తర్వాత దేవుడు మెల్లగా బిగించుకుంటూ అక్కడి నుంచి నేను తీసి ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తీసుకురావాలో సరిగ్గా అక్కడ తీసుకొస్తాడండి. ఆయన దేవుడు సరైన స్థలంలో తీసుకొచ్చాడని అనుకుంటున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగాక. అంటే రైట్ ప్లేస్లోనే రైట్ టైంలోనే మనం వచ్చామని గ్రహించాలండి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారంటే, ప్రవక్త అంటున్నాడు, అయ్యో పాత నిబంధన కాలంలో ఎర్ర సముద్రం పాయినప్పుడు నేను అక్కడ ఉంటేనా ఎంత బాగుండును అంటారంట. అరే యేసుప్రభు రొట్టెలు ఇచ్చినప్పుడు, చేపలు తిన్నప్పుడు 5,000 మంది ఆ గుంపులో నేను కూడా ఉంటే ఎంత బాగున్ను అంటారట. ఇంకా వచ్చేస్తున్నాను అపోస్తల కార్య గ్రంథంలో అపోస్తలు చేసిన అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు. అరే అక్కడ అపోస్తల టైంలో కానీ నేను పక్కన ఉంటే ఎంత బాగున్నా, పేతురు నీడ పడుతుంటే వాళ్ళు స్వస్థపడుతున్న కార్యంలో ఆ రోజు నేను ఉంటే ఎంత బాగున్నా అనుకుంటారంటండి. అరే ఈరోజు ఈ మధ్య కొంతమంది ప్రవక్త బ్రహ్మం ఉన్న కాలంలో పుట్టుంటే బాగుండేది, ఎంత బాగున్నా. ప్రవక్త కరచనం చేసేవాళ్ళు, ప్రవక్త ఉండేవాళ్ళు, ప్రవక్త తిరిగేవాళ్ళు, ప్రవక్త రప్పించుకునేవాళ్ళు, ప్రవక్త కోటకి వెళ్ళేవాళ్ళు,
అని అనుకుంటారట. కానీ ప్రవక్త అన్నాడు, కాదు, అది నీ సమయం కాదు, అది నీ రైట్ ప్లేస్ కాదు, రైట్ టైం కాదు, నువ్వు ఇప్పుడు రావటమే రైట్ టైం అన్నాడు, సమయం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈ ఆలోచన బయట పడదు. ఆ విషయంలో కూడా మారు మనసు పొందాలి. సో మారు మనసు చాలా ప్రాముఖ్యమైన భాగమండి. భార్యాభర్తలు కూడా మారు మనసు పొందాలి. భర్త కోప్పడితే భార్య మీద సో కారణం లేకుండా బీపీలు షుగర్లు ఎక్కువైపోయి, ఏమండి, బయట పనులు టెన్షన్లు ఎక్కువైపోయి, ఎవరి మీద ఉన్న కోపాన్ని ఇక్కడ తీయటం. ఆరోగ్యం కాపాడుకోవాలి. సో ఎవరి మీద ఉన్నటువంటి ఆ ప్రెస్టేషన్ తీసుకొచ్చి పిల్లల మీదో, భార్య మీదో, భర్త మీదో వదిలిపెట్టడం కరెక్ట్ కానే కాదు. అవన్నీ బయట విడిచిపెట్టే నువ్వు ఇంట్లోకి రావాలి. ఆ విషయంలో కూడా మారు మనసు పొందాలి. భర్త అయినా, భార్య అయినా, ఏమైనా పిల్లలైనా. సో బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి నీకు మారు మనసు కావాలి ఖచ్చితంగా. దేవునికి స్తుతి కలుగాక. సో కాబట్టి దాని గురించి మనం చెప్పుకున్నాం. సో అది ఫస్ట్ మెట్టు. మారు మనసు అనేది క్రైస్తవ జీవితానికి కాదు ఎవరికైనా, ఏ వ్యక్తికైనా, పాత నిబంధనైనా, కొత్త నిబంధనైనా, ఎప్పుడైనా మనిషి మార్పునే దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడి నుంచి అతడు ఏం చేయాలంటే ఆ మొదటి కార్యం ఏంటంటే బాప్తిసం పొందటము. మారు మనసు అనేది ఒక కార్యం అయితే, అదే మొదటి కార్యం అయితే, దాని తర్వాత రెండో కార్యం ఏంటంటే, రెండో ఏంటంటే అతడు ఖచ్చితంగా వచ్చి అందు నిమిత్తము యేసుక్రీస్తు రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి, ఇవన్నీ మారు మనసులు అయిపోయిన తర్వాత రక్షకుడిని కొంచెం చనిపోయాడు, ఆయన నా స్థానం తీసుకున్నాడు, ఆయన నా ప్రభువు, నా రక్షకుడని స్వీకరించడం ద్వారా కూడా అతడు మార్పు చెంది బాప్తిసం పొందిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం. సో నెంబర్ 1 మనం చెప్పుకున్నాం, బాప్తిసం అంటే అర్థం ఏమిటి. నెంబర్ 2, బాప్తిసం ఎవరు తీసుకోవాలి. నెంబర్ 3, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి. అసలే మీరు నిజంగా రాసుకున్నారా, ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళు కూడా రాసుకోండి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి. ఎన్నోదండి ఇది, పురుషులు చెప్పట్లేదు. బాప్తిసం యొక్క ఉద్దేశం ఏమిటి, 4వది, రైట్. 5వది, బైబిల్లో లేని బాప్తిసములు కొందరు రకరకాలుగా ఇచ్చుచున్నారు. 6వది, బాప్తిసం తప్పనిసరి తీసుకోవాలి, విశ్వసించిన వారందరూ తీసుకోవాలి. 6వ కార్యం. మీ బుక్లో అవన్నీ కరెక్ట్గా నెంబర్లు కట్టుకున్నాయా, అంశాలు కట్టుకున్నాయా, రిఫరెన్స్ అని కట్టుకున్నాయా, ఎంతమంది రిఫరెన్స్ రాసుకుంటున్నారు, ఎంతమంది టైటిల్ రాసుకుంటున్నారు, అసలు ఎందుకు రాసుకోవాలి, ఎందుకు వినాలి. నువ్వు బయటకు పోయినప్పుడు బాప్తిసం కోసం చెప్పవలసిన అవసరం నీ మీద మర్చిపోకండి. మీ భుజాల మీద దావీదు తాళం చేయి ఉన్నది, అనగా యేసుక్రీస్తు యొక్క శరీరం అనే సంఘం మీద యేసుక్రీస్తు రాజసువార్త ఉన్నది అనే విషయం మర్చిపోకండి. 6వది, బాప్తిసం తప్పనిసరి తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి, తప్పనిసరి తీసుకోవాలి. చాలామంది బాప్తిసం పని ఏముందండి అంటారు చాలామంది. ఇంకా చెప్పాలంటే సిలువ మీద దొంగ బాప్తిసం పొందాడు ఏంటి చెప్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు చచ్చిపోతున్న సమయంలో లేవలేని ముసలాంకి బాప్తిసం, లేవలేని ముసలాడికి బాప్తిసం అవసరమా, పొందక్కలేదు అంటాడు. లేదు. ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో బాగున్నట్లయితే, కాలు చేతులు కట్టకుండా, కాలు చేతులు ఫ్రీగా ఉన్నట్లయితే, మనిషి నడిచి వచ్చి నీటి వద్దకు వచ్చి బాప్తిసం పొందిన అవసరత ఉంది. ఒకవేళ జబ్బు వాళ్ళైతే అది వేరే విషయం. ఒకవేళ అది మరణ సమయం అయితే అది వేరే విషయం. ఒకవేళ అతను ఏ శిరస్సులో ఉన్నాడో, లేకపోతే ఏ చెట్టుకు వేలాడుతున్నాడో, లేదా ఎక్కడో అక్కడ ప్రమాదంలో ఉన్నాడో, ఆ టైంలో అతను మారుమనసు పొంది పూర్తిగా తన పాపాలు ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు తన రాజ్యాన్ని చేర్చుకుంటాడు. కానీ బుద్ధిపూర్వకంగా చేసేది కాదు, అది అకస్మాత్తుగా జరిగిన కార్యాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు చెట్టు మీద బాప్తిసం పొందాడు ఏంటి అని ఒకడు అంటాడు. వాడి ఉద్దేశం ఏంటంటే వాడు బాప్తిసం పొందాలి కాబట్టి రక్షింపడాడు కదా, సో నేను కూడా బాప్తిసం అవసరం లేదు అనుకుంటాడు వాడు మనుషుడు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ ఆ వ్యక్తి కిందకు దిగడానికి రోమా చట్టం కింద బంధించబడ్డాడు. ఏమండి, ఇప్పుడు అతడు దిగి బాప్తిసం పొందడానికి టైమే లేదు, సమయం లేదు, అసలు అవకాశం లేదు, అతను విడుదల లేదు, అసలు అతనికి మరణం. ఆ మరణ సమయంలో చివరి సమయంలో అతడు తెలుసుకున్నది ఏంటంటే, నీవే ఈ లోక రక్షకుడు అని తన పక్కనున్న యేసును చూచాడు. అతని పాపలు స్వయంగా ఒప్పుకున్నాడు. అంతేకాదు పక్కవాడిని కూడా గద్దించాడు కూడా. నువ్వు నేను చేసిన తప్పులకి సరిగ్గా మనకి ఇది కరెక్టే, కానీ ఆయన ఏ తప్పిదమూ చేయలేదు, ఆయన గొప్పవాడు అని ఒప్పుకున్నాడు. చూసారా, ఆ ఒప్పుకోలే మారు మనసు అండి. అంతేకాదు
రక్తముతో అతను పోరాడాడంటాడు అక్కడ. ఆ రక్తపు పోరాడుతూ యేసుని రాజ్యం చేసిన జ్ఞాపం చేసుకో అని చెప్పాడు. కాబట్టి ఆ సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు అంగీకరించి నేడు నాతో కూడా ఉంటావని చెప్పాడు. ఒకడే ఉంటాడు, వాడు పొందాడేంటి అంటాడు. కానీ ఈ సిచ్యువేషన్ బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు, పోయే కాలం ఏంటి, బాగానే ఉన్నాడు కదా, కాలు చేతులు కట్టబడలేదు కదా, జైల్లో వెళ్ళలేదు కదా, చెట్టు మీద ఏమీ వెళ్ళలేదు కదా, అతడు పెట్టుకెళ్ళిపోయే సమయంలో చచ్చిపోయే స్థితిలో లేడు కదా, సంపూర్ణ ఆరోగ్యంగా బలంగా ఉన్నాడు. ఏమండి, వ్యతిరేక ఆత్మ అనమాట. ఈ కొన్ని ఆత్మలు ఉంటాయి, విమర్శించే ఆత్మలు, వ్యతిరేకించే ఆత్మలు, నెగిటివ్గా ఆలోచించే ఆత్మలు, ఎప్పుడు కూడా దాన్ని తప్పుడుగా ఆలోచించే ఆత్మలు ఖచ్చితంగా భూమి మీద మన చుట్టూ మన వైపేలా ఉన్నాయి పేరు, అవన్నీ కూడా పేరు. సో బాప్తిజం పొందాడు సిలువలో, అతను పొందాడేంటి, పొందక్కలేదు కదా, కాబట్టి మేము పొందొచ్చు అంటాడు ఒకడండి, పొందక్కలే అంటాడు ఒకడండి. ఇక్కడ మనిషి ఏమనుకుంటే అవును కదా, అతను పొందలేదు కాబట్టి పర్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి మనం కూడా పొందక్కర్లేదు అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆత్మ భయంకరంగా లోకంలో ఉందన్నమాట అండి. సో సిచ్యువేషన్, సమయము, సందర్భాన్ని గమనించాలండి. దేవుడు సమయాన్ని బట్టి, సందర్భం బట్టి కూడా దేవుడు తన కార్యాలు చూసుకుంటూ వచ్చాడండి. ప్రభువు నామమున మహిమ కలుగాక. సో బాప్తిసం అందరూ తప్పనిసరి తీసుకోవాల్సిందే. ఏ కులమోడైనా, ఏ సంఘమోడైనా, ఏ స్థితిలో ఉన్నా సరే బాప్తిసం తీసుకోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. 7వది, మనం బాప్తిసం ఏ నామంలో పొందవలను? 7వ నెంబర్ కరెక్ట్గా ఉందా? జస్ట్ చెక్ చేసుకోవాలి మీరు. ఏ నామంలో పొందవలను? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక నామంలో కాదు, లేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని యేసుక్రీస్తు నామమున కాదు. ఆ విధంగా ఇవ్వలేదు, ఆ విధంగా చేయలేదు, ఆ విధంగా ఎప్పుడు ఇవ్వలేదు. లేకపోతే కేవలము యేసు నామంలోనే పొందాలా? కాదు. పౌలు నామంలో పొందాలా? కాదు. లేకపోతే వ్యక్తి నామంలో పొందాలా? కాదు. బ్రహ్మని ఆ నామంలో పొందాలా? కాదు. ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామంలోనే పొందాలా? కాదు. మరి ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవాలి. జనాలు యేసునామ బాప్తిసం సరిపోద్ది అనుకున్నారు. కాదు. ఉత్తు యేసులు భూమి మీద చాలా దేశంలో యేసులు అని పిలువబడేవారు చాలామంది ఉన్నారు. ప్రవక్త మన యేసు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, సిలువబడిన యేసుక్రీస్తు అని కూడా అన్నాడు. ప్రభు నామమున మహిమ కలుగాక. కాబట్టి బాప్తిసం ఏ నామంలో తీసుకోవాలి? ఒకడంటాడు బాప్తిసం ఇచ్చే యోహాను ఏ నామంలో ఇచ్చాడు అంటాడు. ఇవన్నీ ఎదురవుతాయి మీకు. నాతో ఉన్నారా? బాప్తిసం ఇచ్చే ఏ నామంలో ఇచ్చాడు? నిజంగా బాప్తిసం ఇచ్చే యోహాను ఏ నామంలో ఇవ్వలేదండి, కేవలం నీటిలో ముంచాడు అంతే. మారు మనసు విషయమే బాప్తిమిస్తున్నాను అన్నాడు తప్ప యేసుక్రీస్తు నామం అని చెప్పడానికి ఇంకా బలి ఆయన అవ్వలేదు అనే విషయం గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని ధర్మశాస్త్రం బోధిస్తుంది. దాన్నే పౌలెత్తాడు. ఇదిగో ధర్మశాస్త్రం చెప్తుంది, రక్తం చిందించకుండా పాపక్షమాపణ అనేది లేదు. పాపక్షమం ఎప్పుడు వస్తుంది? ఒకడు గొర్రెని తీసుకొచ్చి పాత నిబంధనలో దాన్ని వధించినప్పుడే వాడికి ఆ పాపక్షమణ వస్తుంది. అది కూడా తాత్కాలికమైందే, ఆ గొర్రె కాబట్టి, ఎడ్లు కాబట్టి. అందుకే ఏటా తీసుకొచ్చి బలిచ్చేవాడు. ఆ రోజుకి, ఆ సంవత్సరానికి అతని పాపాలు అయిపోయినాయి. మళ్ళా సంవత్సరం మళ్ళా తీసుకొచ్చేవాడు. కానీ యేసుక్రీస్తు రక్తము శాశ్వతంగా పాపాన్ని తుడిచివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఇప్పుడు బాప్తిసం అంది యేసుక్రీస్తు నామంలోనే పొందాలి. ఎందుకంటే యేసు నామములో బాప్తిసం పొంది సరిపోద్దులే అని కొందరు అనుకుంటున్నారు కూడా. కొంతమంది తెలియక మనల్ని వీళ్ళు యేసు నామములు అంటారు. వాస్తవానికి మనం యేసు నామములు కాదు. ఏమండి? కాదు. కొంతమంది అంటారు వీళ్ళు బ్రహ్మనిమిస్ట్ అంటారు. బ్రహ్మనిమిస్ట్. మన బ్రహ్మనిమిస్టులు కూడా కాదు. వాళ్ళు అలా అనుకున్నారు ప్రజలు. కొంతమంది వీళ్ళు బ్రహ్మని ఆరాధిస్తారు అంటారు. లేదు, బ్రహ్మని అన్నడు మనం ఆరాధించం కూడా. ప్రజలు దీని గురించి అవగాహన కలిగి లేరు. తాత్కాలిక విషయాలే అవగాహన లేనప్పుడు బైబిల్ లేఖనాలాగా అర్థమవుతాయి. సో బాప్తిసం ఖచ్చితంగా యేసు నామములో మాత్రమే పొందకూడదు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, లేదా ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందాలి, లేదా క్రీస్తు యేసు నామములో బాప్తిసం పొందాలి. బైబిల్లో ఆ విధంగా యేసుకి ముందు ప్రభువైన యేసు అనో, ప్రభువైనో, యేసుకు ముందు క్రీస్తానో, ఈ 2 పదాలు యాడ్ చేయబడ్డాయి. ఇది కూడా కనీసం
ఇంకంత జ్ఞానంతో కూడా బైబిల్ చూడలేని పరిస్థితిలో క్రైస్తవ జీవితం ఉందండి. తర్వాత వచ్చి యేసునామం అనే పర్టికులర్ చెప్పేవారు కూడా చాలామంది లేదండి. ఇది ఒకటి అనుకున్నారు. అసలే ప్రవక్త సవాలు విసిరాడు చోట, నాకు బైబిల్ చూపించండి, యేసునామములో బాప్తిసమైనట్టుగా అని అడిగాడు కూడా. అరే ఇదేంటి, ఇప్పుడు మనం అందరూ యేసునామములు అంటున్నారు, నిజమే కదా, మనం యేసునామే కదా అనుకున్నాం. కాదు, యేసునామం అనే గుంపు వేరుగా ఉంది. వాళ్ళు కేవలం ఓన్లీ జీసస్ అని పిలిచారు. వాళ్ళు కేవలము యేసు అనే పేరులో మాత్రమే పొందారు పేర. అసలు ఆ పేరులో కూడా బాప్తిసం చెల్లదు. మరెలా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ప్రవక్త చెప్పాడు. మీరు బైబిల్లో చూడండి, అపోస్తులు ఎక్కడ కూడా ఉత్తి యేసునామములు అంటే యేసు నామములో బాప్తిసం అనేది ఇవ్వబడలేదు. మరి ఎలా ఇచ్చారు వాళ్ళు? క్రీస్తు యేసు నామములోని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కానీ వారు బాప్తిసం ఇవ్వటం అనేది జరిగింది అన్నాడండి. అంటే ఎంత విపులంగా బైబిల్ని స్పష్టంగా పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని విభజించి ఈ తరంలో చెప్పిన వాడు విలియం మరియన్ బ్రెన్హమ్ అనే వ్యక్తి అనిపోయారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతిదాన్ని చేసుకొచ్చాడండి ఆయన. బైబిల్కి సరిపడికి తీసుకొచ్చాడు ప్రతి బోధన ఆయన, ప్రతి కార్యాన్ని. సో తర్వాత ఎనిమిదోది ఏంటండి? మీ దాంట్లో లేదా? ఎక్కడి దాకా వచ్చామా? మనం 7 దాకా వచ్చామా? ఇప్పుడు మనం ఇంకో అంశం పెరిగింది దీంట్లో. మళ్ళీ నాకు 7 అనేది మన బాప్తిసం ఏ నామములో పొందవని చెప్పుకున్నాం ఏమండి. దాని తర్వాత మనం ఏం చెప్పుకున్నాము అమ్మా? ఎస్. ఇప్పుడు 8 రాసుకోండి. నేను స్టార్ట్ చేస్తాను. 8 రాసుకోండి. 8 నెంబర్ వేసుకోండి. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడును రాసుకోండి. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. దీన్ని మనం ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనంలో ఒక రిఫరెన్స్ చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 19:15లో వాక్యంలో రాయబడింది. చూద్దామా? 19:15 వచనం చదవండి ఒకడు. ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, ఏ సంగతి అయినా స్థిరపరచబడాలంటే 2 లేక 3 సాక్షుల నోట. ఏ సంగతి అయినా, అది దైవత్వమైనా, అది ప్రభుత్వ భవనైనా, అది ఆరాధన అయినా, అది బాప్తిస్ కార్యక్రమం అయినా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ప్రతి సంగతి ఎలా స్థిరపరచబడుతుంది అంటే 2 లేక 3 సాక్షుల మాట మీదైనా అది స్థిరపరచబడుద్ది. అంటే ఇప్పుడు పలాంది రైట్ అనడానికి మనకు బైబిల్ నుంచి 2 లేక 3 సాక్ష్యాలు అవసరం. హలో, ఇప్పుడు కోర్టులో నేను విన్నాను, నేను చూశాను అనే దాన్ని అంగీకరిస్తారన్నమాట. నేనే విన్నాను, నేనే చూసిన దాన్ని అంగీకరిస్తారు తప్ప వాళ్ళు ఎవరో చెప్పుకుంటే నేను విన్నానండి అంటే అయితే నువ్వు సాక్షి కాదు, వెళ్ళిపో అంటారన్నమాట. ముందు ఆ వ్యక్తిని రమ్మంటారు. ఎవరైతే చూశారో ఆ వ్యక్తినే పిలుస్తారన్నమాట. అలా మనము దేవుని వాక్యం నుంచి 2-3 సాక్ష్యాలు తీసుకోవచ్చు అన్నమాట. అంతకన్నా గొప్ప సాక్ష్యాలు ఏముంటాయి మనకి? ఆ ప్రజల మాట కన్నా బైబిల్లో స్థిరంగా ఉన్న వాక్యమే మనకి ఆధారమై ఉంది, సాక్ష్య ఆధారం. చూడండి, ఇక్కడ దీన్నే యేసు ప్రభు కూడా ఎత్తాడండి ఈ కార్యాన్ని. ధర్మశాస్త్రం ఏమైతే రాయబడిందో దేన్ని నమ్మడాకైనా 2 లేక 3 సాక్ష్యాలు ఉండాలని దాన్ని యేసుక్రీస్తు దినాల్లో కూడా, ఆ దినాలు కూడా ఆయన పాత కాలంలో దాన్ని తీసి చూపిస్తున్నాడు వారికి. ఆయన ఎప్పుడు బోధ మార్చలేదండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. చూసారా ఏమన్నాడైనా? 2 మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది కదా. ఇట్ ఈజ్ ఆల్సో రైటింగ్ ఇన్ యువర్ లా దట్ ద టెస్టిమోనీ ఆఫ్ 2 men ఈజ్ ట్రూ. 2 లేక 3 సాక్షులు నోట స్థిరపరచబడినట్టుగా 2 లేక 3 చెప్తేనట అది సత్యం అంటండి.
ఇద్దరు లేక ముగ్గురు చెప్తే అది సత్యం, నమ్మాల్సిందే. దానికి యేసుక్రీస్తు కూడా దాన్ని రూపం చూపించాడు వారికి. మళ్ళా అంటే ఆయన దాన్ని పాత నిబంధనలో ఏ క్రమమైందో ఆ క్రమం ఉందో దేన్ని నమ్మడాకైనా ఇద్దరు మూడు సాక్ష్యాలని చెప్పి దాన్ని మళ్ళీ ఇక్కడ జ్ఞాపం చేశాడు వారికి. యేసుక్రీస్తు కాలం తర్వాత అది మారలే, సేమ్. ఇంకొక కార్యం చూద్దాం, అది పౌలు కాలం. పౌలు కాలంకి వచ్చేసరికి చూడండి, 2 కొరింథీ పత్రిక 13:1 మళ్ళా పౌలు గారు దాన్నే మళ్ళీ ఎత్తుతున్నాడు వారి మధ్య. అంటే జ్ఞాపం చేస్తున్నాడు, దేన్ని నమ్మాలో నమ్మకూడదో 2-3 సాక్ష్యాల కోసం ఎత్తుతున్నాడు. చదువుదామా? ఈ 3వసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను అంటే ఈ మాట కొరింథీయులకి ఎందుకు చెప్తున్నాడు చేసే మాట? అయినా కొరింథీయుల మధ్య చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయండి. కొరింథీ సంఘంలో చాలా గలిబిలు ఉంది. హలో, వీఆర్ నాట్ కొరింథియన్స్. మనం కొరింథీయులం కాదు, కొరింథీయులు కూడా కాదు, కాకూడదు కూడా. సంఘాల్లో కొరింథీయుల్లా తయారకూడదు. కొరింథీ సంఘస్థులకు ఉన్న విధానం కూడా రాకూడదు మధ్య. ఎప్పుడైనా సంఘం సరిగ్గా లేదు అంటే కొరింథీ పత్రిక చదవండి. 2 కొరింథీ పత్రిక మొదటి పత్రిక చూస్తే వాళ్ళు అసలు ఎలా ఉన్నారంటే విచ్చలవిడిగా ఉన్నారు. చెప్పాలంటే వాళ్ళు విమర్శ చేసేవారు ఉన్నారు, సనిగేవారు ఉన్నారు. వారి మధ్య ఒకటి కాదు, అన్నీ ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. అయినా కానీ రొట్టె తీసుకుని వేస్తున్నారు వాళ్ళు. కానీ ఇది సాధ్యము కాదు అని నొక్కు చెప్పాడు వారికి. ఒక పక్క వారు సరిగా లేకుండా ఆ రొట్టె రక్షణ తినేస్తున్నప్పుడు పౌలు గారు గద్దించాడు, సరికాదు, మీలో చాలా రోగులుగా ఉన్నారు, నిద్రిస్తున్నారు, జాగ్రత్త, సరిగా కాదు ఇది, ఈ సంగతులు మళ్ళీ చెప్తాను మీకు, జాగ్రత్త అని చెప్తూ హెచ్చరిస్తూ వచ్చాడండి పౌలు గారు. కొరింథీ సంఘంలో ఇంకో గవర్నమెంట్ అంటే ఒకడు తన పెనతండ్రి భార్య అనే చూసుకున్నాడు అంటండి. అంటే కజిన్ మదర్ అవుతుంది బాస్ అనుకుంటున్నాను, అంతేనా? కజిన్ మదర్ అంటే పెనతండ్రి భార్య అంటే తల్లి వంటిది అనమాట. వీడాక పెనతండ్రి భార్య అని కూడా వాడు చేర్చినట్టుగా ఉంటుంది. అంటే ఆ కొరింథీ సంఘస్థులు విచ్చలవిడిగా అయిపోయారు అనమాట. వాడి మధ్య ఆరాధనలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, సహవాసం ఉంది, కానీ అన్నీ బాగున్నాయి, కానీ అసలు మారు మనసు లేదు వారికి. ఎన్ని సంఘాలు లేవు ఈరోజు అండి? ఎన్ని సంఘాలు లేవు మన చుట్టూ? చర్చికొచ్చి మార్పు లేకుండా అబద్ధాలు ఆడుతూ, ఏమండి, మార్పు లేకుండా ఆరాధన చేస్తూ, మార్పు లేకుండా పాటలు పాడుతూ, మార్పు లేకుండా వాద్యాలు వేస్తూ, మార్పు లేకుండా పరిచయం చేస్తూ, మార్పు లేకుండా ఈ జనులు ఎవరికి చూపిస్తున్నారంటే వాళ్ళు ప్రజలు చూపిస్తున్నారు తప్ప ప్రజలకు ఎప్పుడో తెలుసు వారు ఏమై ఉన్నారు. కొత్త ఏం కాదండి. ఇక్కడ మీ గురించి నా గురించి ఈ చుట్టూ ఉన్న ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే వారు రోజు మనల్ని చదువుతున్నారని బైబిల్ చెప్తుందండి. వారు మనల్ని రోజు ఏం మాడుతున్నాం, ఈరోజు బీరకాయలు తెచ్చుకున్నారు వాళ్ళు, ఈరోజు మటన్ తెచ్చుకున్నారు, ఈరోజు ఆ ఇంట్లో 3 ఉన్నారు, ఆ ఇంట్లో 4 ఉన్నారు, ఆ ఇంట్లో ఈరోజు ఎవరూ లేరు, వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు, చర్చికి వెళ్తూ బయటికి నిలబడుతున్నాయి బూతుల కార్యక్రమాలు. ఇదంతా చదివేస్తున్నారండి వాళ్ళు మనల్ని చదివేస్తున్నారండి. మనం చూసేది కాస్త చేసేది, మనం అడుగు బయటికి వెళ్ళి వచ్చుట, మన చుట్టూ ఉన్నందరూ నేత్రాలు తెరిచి ధ్యానం చేస్తున్నారు, చదువుతున్నారు అన్నమాట. మనము ఎవరికి తీరట్లేదు అనుకోవద్దు, మన చుట్టూ వైఫైలాగా వాళ్ళు ఉన్నారు, పైగా బాగా చదువుతున్నారు. అందుకే ప్రజలు తెలుసు ఎవరు ఎలా ఉన్నారో ఏంటో తెలుసు. ఒక తంతు కింద అంత వెళ్ళిపోతుంది అనమాట. సో దీని నుంచి మనం పూర్తిగా మార్పు చెందాలి. బాప్తిజం అనే దాని సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ముందు దాన్ని పూర్తిగా నమ్మాలి, దాని ఇతరులకి మనం తెలియజేయాలి. కనీసం వాళ్ళు మార్పు చెంది బాప్తిజం పొంది ఇంకా దేవుళ్ళు కొనసాగితే వాళ్ళని మనతో పాటు ప్రభుత్వ సన్నిధికి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగాక. సో పౌలు కూడా చెప్తున్నాడు ఏమని, 2-3 సాక్షులట ప్రతి మాటయు స్థిరపరచబడి. అక్కడ ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని ఏమో యేసు ప్రభు చూశాడు, మళ్ళీ వారికి జ్ఞాపం చేశాడు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలు దాన్ని తీసి మళ్ళీ వారికి జ్ఞాపం చేస్తున్నాడు. అంటే పాత నిబంధన అయినా, సువార్త పాఠాలైనా, పత్రిక పాఠమైనా, ఎక్కడ 3 చోట్ల చూసినా 3 సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏది చెయ్యాలన్నా, ఏది నమ్మాలన్నా, ఇప్పుడు మనం ఏ విధంగా జీవించాలన్నా, మనం ఏ విధంగా భక్తి చేయాలన్నా, మనం ఏ విధంగా ఆరాధించాలన్నా, మనం ఏ విధంగా డ్రెస్సులు వేసుకోవాలన్నా, ఏ విధంగా అలంకరించుకోవాలన్నా, ఏ విధంగా వేసుకోవాలన్నా, అది అంతా సాక్ష్య ఆధారాలతో బైబిల్ ఉందన్నమాట.
నేను నిన్న మొన్న చిన్న వీడియో క్లిప్ చూశాను అనమాట అండి. ఒక తండ్రి హాల్లో కూర్చున్నాడు. ఏమండి, కూతురు ఫస్ట్ టైం అనమాట, చదివేసింది, పాస్ అయిపోయింది. డాడీ జాబ్ చేస్తాను, జాబ్కి వెళ్తాను చెప్పి చక్కగా మంచిగా తయారైంది, నిండు వస్త్రాలు వేసుకుంది, చాగా అంటే తెంగబుచ్చిలా ఉందన్నమాట. ఫస్ట్లో తెంగబుచ్చిలా ఉందన్నమాట. ఏమీ తెలియని అమ్మాయికి నిజంగా అలాగే ఉంది ఒరిజినల్గా. డాడీ జాబ్కి వెళ్తాను, సరేనమ్మా అన్నాడు. జాబ్కి వెళ్ళింది. రెండోసారి మెల్లిగా అండి మెల్లిమెల్లిగా రెండోసారి వచ్చి నీ డ్యూటీకి వెళ్తున్నానని చెప్పింది. మూడోసారి అలా చెప్పుకుంటూ పోయినప్పుడు తండ్రి గమనించింది ఏంటంటే డ్రెస్ అనేది మారిపోతుంది అనమాట. మెల్లిగా సగం బట్టలకు వచ్చేసింది. ఆఖరికి ఇక్కడికి వేసింది బట్టలు అండి. ఇక్కడ దాకా ఉంది, తెలుసు కదా, స్కిన్ టచ్ అంటారు కదా, లబ్బర్లాగా అలా అతుక్కుపోద్ది అన్నమాట, తారు పూసినట్టు. చూసి ఏంటమ్మా ఇలా తయారావు, ఫస్ట్ రోజునట్టుగా లేవు నువ్వు, ఫస్ట్ రోజు నిండుగా వెళ్ళావు, తర్వాత వెళ్ళావు, ఇలా మళ్ళీ తర్వాత చూస్తే మెల్లిమెల్లిగా మార్పు కనిపించింది. చెప్పులు మారాయి, బట్టలు మారాయి, ప్యాంట్లోకి వచ్చావు, జుట్టు కట్ చేసావు, పెద్ద రింగులు పెట్టావు, లిప్టిక్ వేసావు, కోటింగ్ వేసావు, పైగా అక్కడ తాగావంటే బట్టలు కూడా తక్కువ వేసుకెళ్తున్నావు. ఏ అంటే ఫ్యాషన్. నేను అలా ఉండలేదు, ఫ్యాషన్. బయట మామూలుగా వెళ్తే డాడీ ఏర్పిస్తారు నన్ను, ఇలాగైతే బాగుంటుంది. ఎలా తయారైందండి అంటే ఈమె బయటికి నేర్చుకొచ్చిందంటే బయట లోకం నేర్చుకుందనమాట. అంటే ఎవరినో చూసి ఏదో తయారైందన్నమాట. ఇక మెల్లిగా జుట్టు వదిలేసింది, ఇక అంటుందంట. ఏ అమ్మ ఇది ఏమన్నా నీకు జబ్బా అని అడిగాడు తండ్రి. స్టైల్ డాడీ అంటుందంట. అంటే ఎలా ఉందంటే ఈరోజు వాళ్ళు బయటికి వెళ్ళి ఏం నేర్చుకున్నారంటే, గుర్తుపెట్టండి పేరా, లోకాన్ని నేర్చుకుంటున్నారండి. వాళ్ళు లోకం నేర్చుకుంటున్నారు. ఇక తర్వాత 3 రోజుని ఇక అన్నది తండ్రికి అద్దెసిన అనమాట. ఏంటమ్మా ఇలా తయారంటే, నా ఇష్టం, ఇలా ఉండదు, నాకు స్వేచ్ఛ లేదా అంటుందండి. అలా ఉన్నారు చాలామంది పిల్లలు. పెంపకం తప్పు కాదు కానీ అక్కడ పెంపకం మంచిగా ఉన్న కానీ లోకం యొక్క ప్రభావం వారిలో వారు పెంపకం ఏం చేయలేదండి. సో అందుకే ఇలాంటి సమయంలో ఖచ్చితంగా వారికి సరైన బోధ అవసరము. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నామండి, 2-3 సాక్షుల నోట ప్రతి స్థిరపరచబడిన మాట మనం రాసుకోండి. తర్వాత 9ది, ఇప్పుడు స్థిరపడాలంటే బాప్తిస్మ విషయంకి వచ్చేసరికి ఏంటి స్థిరపడాలి, మన అంశమే అది. 9ది, వాక్యక్రమ ప్రకారం బాప్తిస్మము. వాక్యక్రమ ప్రకారము బాప్తిస్మం. పైన చెప్పుకున్నాం, ఏది నమ్మాలన్నా లేదా అంగీకరించాలన్నా 2-3 సాక్షుల నోట ప్రతిదీ స్థిరపరచబడదు. ఇప్పుడు బాప్తిస్మం స్థిరపరచబడాలంటే 2-3 సాక్ష్యాలు అవసరం. ఎందుకంటే ఒకడు జెండా కింద అంటున్నాడు, ఒకడేమో చిలకరింపు అంటున్నాడు, ఒకడు బాప్తిస్మం అవుతా అంటున్నాడు, ఒకడేమో కుండపోతా అంటున్నాడు, ఒకడు బండిచక్రం అంటున్నాడు, ఒకడేమో ఇసుకలో పాతి పెట్టమంటున్నాడు, ఒకడేమో అబ్బాయి అలక్కది కాదు ఫోన్లో బాప్తిస్మం ఉన్నాడు, డబ్బాలో బాప్తిస్మం ఉన్నాడు. ఎలా మడితే బాప్తిసాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎలా స్థిరపరచాలి, వీటిలో ఏ ఒక దాన్ని ఎలా స్థిరపరచాలంటే 2-3 సాక్ష్యాల ద్వారా ఇది కరెక్టు అని స్థిరపరచవచ్చు. అది జెండా కింద బాప్తిసం అయితే, అది చిలక బాప్తిసం అయితే 2-3 సాక్ష్యాల ఆధారంతో దేన్నైనా ఏ సంగతి అయినా స్థిరపరచబడును అనే మాట మీ మైండ్లో పెట్టుకోవాలి. సో ఈ ఫస్ట్ వద్దాం, వాక్యక్రమ ప్రకార బాప్తిసం. అపోస్తలుల కార్య గ్రంథము 2:38 ప్రకారముగా అక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిసం చెప్పినట్లు కింద వచనములో తీసుకున్నట్లు బైబిల్లో రాయబడి ఉంది. తర్వాత 8:16 అపోస్తలుల కార్య గ్రంథం 8:16లో సమరీయులు అందరూ కూడా అక్కడ అద్భుతం చేసినప్పుడు పిలుపు వెళ్ళి వాళ్ళందరికీ సువార్త చెప్పి ఏమండి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వడం అనేది జరిగింది. ఇది 2వ సాక్ష్యం. 3వది అపోస్తలుల కార్యం 10:48 వచనంలో రాయబడింది. చూస్తారు ఒకసారి. యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించబడిన రాయబడింది. ఇక్కడ 10:48లో బాప్తిసం ఎత్తిపడి చూపించాడు. అక్కడ తండ్రి కుమారాన్ని చెప్పట్లే, జలగరిమని చెప్పట్లే, జెండ కిందమని చెప్పట్లే. ఇప్పుడు లోకంలో కనిపించే బాప్తిసాలు ఎక్కడ అక్కడ కనిపించాయి. అలా పొందమని పేతురు చెప్పట్లే. పేతురు డైరెక్ట్ చెప్పాడు ఎలా పొందాలంటే యేసుక్రీస్తు నామములో పొందాలి అని చెప్పాడు. సో అంతకుముందు 2-3 సార్లు ఇచ్చినట్టుగా బైబిల్ ఉంది. ఇప్పుడు 19:5కి వచ్చేద్దాం.
19:5 వచ్చేద్దాం. అపోస్తల గ్రంథం 19:5 వచ్చేద్దాం. పౌలు గారు వచ్చారు, ఆ చిన్న సంఘం చూశాడు. ఆ చిన్న సంఘము అప్పటికే ఎవరి చేత? యోహాను చేత బాప్తిసమైనట్టుగా ఉన్నది. యోహాను చేత బాప్తిసమైన వారు క్రీస్తు మరణాన్ని, అపోస్తల అభిషేకాన్ని, పెంతెకొస్తు అభిషేక కార్యాలన్నీ తప్పిపోయారు. వారి సంఘం, వారి పరిచర్య కొనసాగుతుంది, వెళ్ళిపోతూ ఉంది. దారిలో పౌలు గారు కలుసుకొని చెప్పినప్పుడు, మీరు ఎలా పొందారు బాప్తిసం? దేని బట్టి బాప్తిసం పొందారంటే యోహాను ఇచ్చిన బాప్తిసం అన్నారు. కాదు, యోహాను ఇచ్చిన బాప్తిసం ఎప్పుడు అయిపోయింది, ఆ కాలము చెల్లిపోయింది. ఇప్పుడు మీరు యోహాను బాప్తిసం మీద చెల్లదు. యోహాను తర్వాత ప్రభు చనిపోవడం జరిగింది, లేపబడడం జరిగింది. లేపడిన తర్వాత తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధ నామములో బాప్తిసం గురించి చెప్పాడు. ఆ బాప్తిసమే యేసుక్రీస్తు బాప్తిసం అని చెప్పాడు. పేతురు వాళ్ళంతా ఈ విధంగా చెప్పారు, దాన్ని చెప్పాడు. అప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే, మనము యేసుక్రీస్తు బాప్తిసం అంతే తప్ప పాపాలు క్షమించబడవు, అసలు పరిశుద్ధాత్మ పొందలేము. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్మ పొందాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు బాప్తిసము పొందాలి. ఇక్కడ 2 కాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో బాప్తిసం యోహాను చేత పొందేశారు, కానీ వారి ప్రశ్న పొందేసుకున్నారండి. అంటే క్షమించండి, ఇక్కడ అసలు పరిశుద్ధాత్మ వారికి తెలియదండి. అపోస్తలుల 10వ అధ్యాయంలో అసలు మారు మనసు లేదు, బాప్తిసం లేదు, 2 లేవు, కానీ పరిశుద్ధాత్మ పొందేసుకున్నారండి. రెండింటికి అవగాహన లేదు, కానీ వారి మీద పరిశుద్ధాత్మ వచ్చేసింది. గ్రహించింది ఎవరండి? పేతురు. మన వలె పరిశుద్ధ బాప్తిసం పొందారు, అయినా సరే వీళ్ళు మారు మనసు బాప్తిసం పొందవలసింది. ఆ 2 మెట్లు, ఆ 2 కార్యాలు, ఆ 2 కార్యాలు చేసుకోవాల్సిందని చెప్పేసి విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ మారు మనసు విషయం బాప్తిసం అయితే పొందారు తప్ప వారికి బాప్తిసం తెలుసు, కానీ ఆ బాప్తిసం ఏంటో కూడా తెలియదు. వాళ్ళు పొందిన బాప్తిసం ఏంటో వారికే తెలియదు. అసలే యోహాను ఇస్తున్నాడు, తీసుకున్నారు అంతే. పాపాలు క్షమించబడ్డాయి అమ్మయ్య అనుకుంటారు తప్ప, ఈలోపు రక్తం కాల్చడం, చనిపోవటం, లేపబడటం, శిష్యుల మీద అభిషేకం రావటం, శిష్యులు సువార్త చెప్పడం, శిష్యులందరూ సంఘాలు కట్టడం, వాళ్ళందరికీ యేసుని బాప్తిసం ఇవ్వటం, పౌలు పట్టబడటం, పౌలు అందరికీ సరి చేసుకుంటూ రావటం, పౌలుకి కనిపించారు వీళ్ళు. పౌలు ఏం చేశాడు? ఇక సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి కూర్చోబెట్టి క్లియర్ చేసేసి వాళ్ళకి యేసుక్రీస్తుని బాప్తిసం ఇవ్వడం మళ్ళీ ఇచ్చాడు వారికి. అంటే వీళ్ళకి బాప్తిసం పొందారు, కానీ నిజమైన బాప్తిసం ఒకటి పొందాలనే సంగతి తెలియదు వారికి. రెండోది పరిశుద్ధాత్మ అనే సంగతి కూడా వారికి తెలియదు. వీళ్ళు ఇంకో రకంగా ఉన్నారు. చెప్పాలంటే బాప్తిసం దగ్గర యోహాను బాప్తిసం పొందేసి వాళ్ళు భక్తి వాళ్ళు చేసుకుంటూ పోతున్నారని తప్ప ఇంకెవరు పట్టించుకోలేదండి. కానీ పౌలు వచ్చి వాళ్ళు పట్టుకుని, గుత్తులో పట్టుకుని, కాదు మీరు బాగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు, కానీ మీకు 2 కొద్దుగా ఉన్నాయి, మీరు ప్రభువు యేసుక్రీస్తుని బాప్తిసం పొందాలి, మరి పరిశుద్ధాత్మ పొందవలసి వస్తున్నది అన్నాడు. పరిశుద్ధాత్మ సంగతి మాకు తెలియదయ్యా, అసలు ఈ బాప్తిసమే తెలియదయ్యా అన్నప్పుడు యోహాను చేత పొందామని చెప్పినప్పుడు, కాదు యోహాను మారు మనసు విషయం బాప్తిసం ఇచ్చాడు, ఇది ఆ కాలం అయిపోయింది, ఇప్పుడు చెల్లదు, బలి అర్పించబడింది, రక్తం చిందించబడింది, పాప క్షమాపణ కూడా మీరు పొందాలన్నప్పుడు వారు యేసుక్రీస్తుని బాప్తిసం పొందడం జరిగింది. చేతుల నుంచి కానీ పరిశుద్ధాత్మ పొందడం కూడా జరిగిందండి. ఇది 2 కార్యం చేస్తాం. తర్వాత కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6:11 చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 6:11 చదువుదాం. 6:11 మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగుబడి, చూడండి, కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులు తీర్చబడి తిరిగి. అంటే కొరింథీ సంఘస్థులు కూడా వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నారు. మీకు అర్థమైందండి? బాప్తిసం పొందారు కానీ బుద్ధులు మారలేదు వాళ్ళకి. బాప్తిసం పొందారు కానీ వీళ్ళు చాలా కార్యాలు శుద్ధీకరణ అయితే వారికి లేదండి. సో యేసుక్రీస్తు బాప్తిసం అనేది మాత్రాన్ని అన్నీ అయిపోలేదు, అన్నీ పరిపూర్ణం కాలేదు. ఖచ్చితంగా శుద్ధీకరణ అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే యేసుక్రీస్తుని బాప్తిసం పొంది అయితే పరలోకం వెళ్ళిపోతామా? కాదు. నో. యేసుక్రీస్తుని బాప్తిసం పొందిన తర్వాత ప్రజలు ఎక్కడికి వస్తారు? ప్రభు చెప్పాడు అండి, సంఘములో సభ్యులుగా ఉంటారు అని చెప్పాడండి. ఎందుకు మారు మనసు మనిషిని లోకములోంచి వేరు చేస్తుంది అన్నాడు. రెండోది బాప్తిసం ఏం చేస్తుంది? మనిషిని ఒక సహవాస సభ్యులుగా చేసి సంఘములో వాక్యముతో ఎదగడానికి ఉపయోగపడినట్లుగా ఆ బాప్తిసం వారికి పనిచేస్తుంది. బాప్తిసం ద్వారా ఒక సంఘ సభ్యత్వం ఏర్పడుతుందండి. బాప్తిసం ద్వారా ఒక సంఘంతో కట్టుబడి ఉంటాం. బాప్తిసం ద్వారా సంఘంలో ఉండి అందులో ఎదుగుతూ ఉంటాం. అప్పుడు శుద్ధీకరణ అనేది ఒక స్థాయి వస్తుంది అన్నమాట. మెల్లగా మార్చుకుంటూ వస్తామంట. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం. నీతికరణ అనేది నేను లోకం నుంచి ఏడ్చేస్తుంది.
నీతిగా బతకాలి, ఇలా ఉండకూడదు, తాగుబోతులు ఉండకూడదు, ఈ తిరుపతులు ఉండకూడదు, ఈ చేతులు ఉండకూడదు, ఈ టైం పాస్ ఉండకూడదు, ఈ భయంకరమైన లోక సంబంధమైన వారితో ఉండకూడదు అనేది ఒక నీతిమంతుల తత్వం అనమాట. నీతిమంతుల పట్టిక అది. వారు అందరూ ఉండలేరు, వెళ్ళినా కానీ ఎమ్మలేరు వాళ్ళు. విత్ ఇన్ 1 minute వాళ్ళు ఊపిరి ఆగదనమాట, చచ్చిపోతారు అక్కడ ఉంటే. వాళ్ళని జీవించలేరు, వారు ఎమ్మలేరు. మేక అన్నీ తింటుంది, అన్నీ అరుచుకుంటుంది, కానీ గొర్రె అన్నీ తినలేదు, కష్టం. కాకి అన్నీ తినగలుగుతుంది, కాకి అన్నీ అరిగిపోతాయి. మరి దాంట్లో ఏ మిషన్ పెట్టాడు దేవుడు తెలియదు, కానీ మొత్తం అరిగిపోతాయి. కానీ పావురం ఉందే, అసలు అన్నీ దానికి పడవు, సరిపడా ఆహారం మాత్రమే తింటుందండి. సో ఒక విశ్వాసి పావురం వల్ల ఉంటే కనుక ఖచ్చితంగా అతను సంఘంలోనే ఎదుగుతూ ఉంటాడండి. కానీ కాకిలా ఉంటే మాత్రం కొంత ఒక కాలు ఇక్కడేసి ఒక కాలు అక్కడేసి అస్థిరమైన బతి చేసే వాళ్ళు మనలో లేకపోలేదు, చాలామంది ఉన్నారండి. అందరూ పరిశుద్ధులు కాదు, అందుకే యేసు చెప్పాడు మీరు అందరూ పరిశుద్ధులు కాదు అని చెప్పేసాడండి. అవును, ఎగ్జాక్ట్లీ. అందరూ స్థిరపడలేదు, ఇంకా బాప్తిస్మాలు పొందారు తప్ప బుద్ధులు మాత్రం మారలేదు. నిరసేట కాల్చి ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, తిట్టుబోతులు ఉన్నారు, ఎపిచాలు ఉన్నారు, బయటికి వెళ్ళి టైం పాస్ చేసి ఉన్నారు, దరిద్రంగా సమయం అంతా పాడు చేసుకుని వేస్ట్ చేసుకుని కాలంతో పాటు జీవితాన్ని నాశనం చేసుకుని దీనిలో ఉన్నారండి. చాలామంది బాప్తిస్మం మాత్రాన్ని అన్నీ అయిపోలేదు. బాప్తిస్మం నేను సంఘంలో సభ్యులు చేస్తుంది. అక్కడ స్థిరంగా ఉంటే, బలంగా ఉంటే, బలమైన స్తంభంగా ఉంటే దేవుడు వాగ్దానం చేశాడు, నా దేవుని సంఘంలోని స్తంభంగా ఉంచుతానని చెప్పాడండి. అంతేకాదు మీకు నీతి కిరీటం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ఆయన. అంతేకాదు ఏ హాని జరగనివని చెప్పి వాగ్దానం చేశాడు ఆయన. ఎప్పుడు సంఘములు బాప్తిస్మం పొంది స్థిరముగా ఉంటే ఏ హాని జరగకుండా చేస్తానని చెప్పాడండి. నేను వచ్చినప్పుడు మీకు జీతం ఇస్తానని చెప్పాడండి ఆయన. అందుకే దేవుని మందిరంలో ఒక స్థిరమైన స్తంభముగాను కొత్త పేరు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. అది బాప్తిస్మం బట్టి అవగాహన ఉండాలి ఆ విషయంలో. పొందేశాం, అయిపోయింది, ఇలా వచ్చేసి చర్చిలో మళ్ళీ అలాగే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసేస్తే కనుక దేవుడు నువ్వు లేపేస్తాడు తర్వాత. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఏమి అర్థం అవ్వదు. ఆ టైం వచ్చిన తర్వాత తీసుకెళ్ళి దాంట్లో పడేస్తుంటే అది ప్రభు నేను బాప్తిస్మం సంఘంలో పాస్టర్ బాగున్నాను, చర్చకు వచ్చాను, ఆ సంఘంలో ఎంతో సేవ చేశాను. అలాగా, ఇదిగో టీవీ, ఇదిగోదా చూడు చూపిస్తాడు అనమాట. నీ పిచ్చి నీకే కనిపిస్తుంది, నా పిచ్చి నాకు కనిపిస్తుంది. అప్పుడు ప్రభు నేను కదా ప్రభు, అది నువ్వేరా. మన సొంత వీడియో అని, మన సొంత ఫోటో అని కాదనగలమండి? నిన్న నా గురించి చెప్తాను నేను. మన బైక్ అమ్మేసాను, మంది యూనిక్ అని బైక్ అమ్మేసి, అది అమ్మేసినప్పుడు ఏలుముద్ర రిజిస్ట్రేషన్ మన పేరు నుంచి ఆ పైన ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. చూసరికి నన్ను పిలిచాడు ఒక ఆయన. పిలిచిన తర్వాత ఏమండి దీని మీద ఫైన్ ఉంది అన్నాడండి. అడు బాబు ఫైన్ ఎప్పుడు ఉందా బాబు అడిగాను నేను అన్నాను నాకు ఫైన్ అంటే నేను బాగానే వచ్చాను చేశాను, ఫైన్ ఎవరేసారని అన్నాను. అని ఫోటో చూపించాడు. నేను బండి మీద ఉన్నట్టు నా ఫోటో నాదే, టీషర్ట్ వేసుకున్నాను, బుల్ ప్యాంట్ వేసుకున్నాను, ఫోన్ పట్టుకున్నాను. ఇది ఎప్పుడు తీసాడా అన్నాను నేను. 2 సంవత్సరాలు అయింది అన్నాడు. 2 సంవత్సరాలు అయిందండి అన్నాను నేను. నాకు తెలియదండి, కనీసం అంటే అతను అన్నాడు మంత్లీ ఎండింగ్ వచ్చినప్పుడు ఒక టార్గెట్ ఉంటుందండి, కొన్నిసార్లు చెప్పుకుంటూ తీసేస్తారు అన్నాడు. యాక్చువల్గా మీరు బైక్ మీద 4 మీద ఉంటే ఉంది ఇక్కడ, కానీ వాస్తవానికి మీరు అక్కడెక్కడో ఆగుంటారు, తీసేసుంటారు. అంటే బైక్ మీద వచ్చినా తీసుకొచ్చినా సిగ్నల్ దగ్గర ఆగినా ఖచ్చితంగా కూడా ఫోటో తీసేస్తాడు. నేను ఆయన చూసుకోలేదు ఎప్పుడు, అది 2 సంవత్సరాల క్రితం. అది అతను నా ఫోటో చూపించాడు అక్కడ. అవి నాది కదండి అంటే సరిపోద్ది. ఇప్పుడు 1200 ఫైన్ కట్టారు. అప్పుడు కానీ ఆ బండిని కూడా అమ్మటక్కర్లేదండి, క్లియరెన్స్ లేదు. అంటే అనుకున్నప్పుడు నాకు తెలియకుండా ఎప్పుడు తీసాడు ఫోటో అనుకున్నాను నిజంగా. కొంతమంది మంచులు ఏం చేస్తారంటే బాబు ఇదిగో పక్కన ఎలా చేస్తున్నావు ఫైన్ పడుతుంది అంటాడు. ఒకడు ఏం చేస్తాడు వాటి టార్గెట్ కోసం ఫోటో చేస్తాడు. ఏదైతేనే నా ఫోటో అయితే అక్కడ ఉందంతే, అది తప్పో రైట్ అనవసరం. నా సొంత ఫోటో నేను కాదనగలనా, డబ్బులు తీసి లేకపోయినా ఇగోయ్యా 200 తీసుకోయా ఫైన్. అంటే చేసిన ఆ సెల్ ఫోన్ పట్టుకుని బైక్ మీద ఆ రోడ్డు మీద మాట్లాడినందుకు ఫైన్ అన్నమాట. అదే ఫోటో లేకపోతే ఎక్కడ చేయను అంటాను. మనం నైజం అది. ఫోటో తీసి చూపించాడు, ఆశ్చర్యపడ్డాను. బాబోయ్
2 సంవత్సరాల క్రితం ఈ ఫోటోవే భద్ర చేసుకుని ఈ సిస్టమ్ అలా తీసిందంటే, మరి ఈ సిస్టమ్ కనిపెట్టిన ఆ మహానుభావుడి కన్నా, ఆ మహానుభావుడు మైండ్లో పెట్టిన మహా సృష్టికర్త ఇంకెంత గొప్పడు అనిపించింది నాకండి. మరి ఆయన దగ్గర సేవ అయి ఉంటాయా? నేను అనుకున్నా, నిజంగా నాకు గుణపడం వచ్చింది. అయ్యి బాబోయ్, మన ఫోటోవే మనం కాదనలేం కదా. ఇక్కడ చూపించాడు క్లారిటీగా. నేనే డబ్బు కట్టి 200 ఫైన్ చేస్తే క్లియర్ అయింది. అప్పుడు వాడు ఒకటి పేరు మీద మారింది అన్నమాట. అప్పుడు అనిపించింది, నిజంగా అనిపించింది. నాకు 4వ పరిమాణం గుర్తొచ్చిందండి. ఎన్నో పరిమాణం? 4వ పరిమాణంలో ఏముందట? ఏముంది 4వ పరిమాణంలో? రికార్డ్ అవుతుందంటే అండి. రికార్డ్ అవుతుందన్నమాట. అంటే కెమెరా వచ్చి ఇలా ఫోకస్ చేస్తుంది, 1 2 3 టక్ 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 అని అంటలేదట. అది అలాగే రికార్డ్ చేసుకుంటుందంటే. రికార్డ్ చేసుకుని ఎప్పుడు దాకా? పుట్టిన కాడి నుంచి మనం అనగానే అది రికార్డ్ అయింది. దెబ్బలాంటి కాడి నుంచి, పెళ్ళైన కాడి నుంచి, పిల్లలకి అన్న కాడి నుంచి, స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి, కాలేజ్కి వెళ్ళిన కాడి నుంచి అంతా అయిపోయిన తర్వాత జాబ్ ఓకే చచ్చిపోయేదాకా ఇంకా రికార్డ్ నడుస్తుంది. ఈ మధ్యలో వాక్యమిని గనక మార్పు చెంది పశ్చాత్తాపడి, ప్రభువా అవును అది నేనే, ఇందాక నన్ను చూడండి, అది నేనని పరిగెట్టను కదా, అలాగే అది నేనే ప్రభువా అని ఎవరి మట్టుకు వాళ్ళు ఆత్మపరీక్ష చేసుకొని వాక్యం వచ్చినప్పుడు ఆ 4వ పర్వం రికార్డ్ అవుతుంది. నా తప్పుడు రికార్డ్ అంతా ప్రభువా దయచేసి క్షమించు ప్రభువా అని నిజంగా పశ్చాత్తాపడి మార్పు చెంది, నువ్వు నిజంగా మార్పు చెంది ఏడిచినట్లయితే దేవుడు నీ పశ్చాత్తాపాన్ని గౌరవిస్తాడు. దేవుడు ఒకే ఒక్క చోట తగ్గించుకుంటాడండి. దేవుడు ఒకే ఒక్క చోట కనికరిస్తాడు. దేవుడు ఒకే ఒక్క చోట జాలి చూపుతాడు. నీకు నీవుగా నీ తప్పు గ్రహించి, నాకు నేనుగా నా తప్పు గ్రహించి, మనకు మనముగా మనం తప్పు గ్రహించి, ఎప్పుడైతే మనకు మనం రిలీజ్ అయ్యి, ఎప్పుడు కూడా మన పాపాలు మనకు మనమే ఒప్పుకుంటాం, బలవంతం లేకుండా, ఒకరి ప్రమేయం లేకుండా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఒప్పుకుంటామో, దేవుడు పశ్చాత్తాపడుతుందని చూచి నీ ఆ క్యాసెట్ రీల్ అంతా ట్రాక్లో ఉన్న దాన్ని తీసి మరుపు అనే సముద్రంలో పడేస్తాడండి. మరుపు సముద్రంలో పడేస్తాడు. పేరు కూడా ఎలా ఉందంటే మరుపు అనే మహాసముద్రం అంటాడు. అంటే సముద్రంలో పడేస్తే మళ్ళీ ఎలా దొరకదో అలాగే ఆయన ఒకవేళ ఈ సముద్రం దొరకవచ్చు, కొట్టుకు రావచ్చు పక్కకి, ఏమండి. కానీ ఆ సముద్రంలో మాత్రం పక్క కొట్టురావటం కానీ, ఏమండి ఒక చోట ఎక్కడ ఉండటం కానీ అయితే లేనే ఉండదండి. నేను స్తోత్రం కలిగాక. మరి పడేసిన తర్వాత మళ్ళా చేస్తే మళ్ళా రికార్డ్ అయి ఉంటుంది. ఇది అసలు మారదంటాడు. ఆయన పాత రికార్డు తీసేసాడు, అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొత్త రికార్డు అంటే ఎప్పుడు చేసినా టక్ టక్ ఆ వీడియో నడుస్తూనే ఉంటామంట. నువ్వు మళ్ళీ పశ్చాత్తాపడుకో, మళ్ళీ తీసి పడేస్తుంది దాన్ని. అంటే అంత ముందు దాన్ని పడేసాడు, తెచ్చుకోలేదు, మర్చిపోయాడు. ఆయన మర్చిపోయాడు. రెండో తీసుకున్నా కదా, దాన్ని పశ్చాత్తాపడ్డావు, మళ్ళీ పడేసాడు, మళ్ళీ ఆయన ఎత్తుకు కూడా తెచ్చుకోడు దాన్ని. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావు, మళ్ళా రికార్డ్, మళ్ళా ఇలా నీ జీవితకాలం ఎన్నిసార్లైనా ఆయన క్షమిస్తాడు. అంటే క్షమిస్తాడు కాబట్టి బుద్ధిపూర్వంగా మనం పాపాలు చేసేయచ్చు. ఇక్కడ వీళ్ళ అవకాశం, కొంతమందికి వీళ్ళ అవకాశం ఉంటుంది. తాగుబోతులు అన్నంత అబ్బే కొంచెం పొద్దునుంచి సాయంకాలం దాకా కష్టపడతాను కదండి, కొంచెం మంది అయితే నిద్రపడుతుంది అండి. కొంతమంది ఏమో చింతతోనానండి, తాగితే పోతుందండి. అబ్బాయి మనశ్శాంతి లేదండి, తాగితే పోతుంది. కొంతమందికి సంతోషంగా ఉన్నానండి, తాగొద్దండి. అంటే ఏ రూపమైనా అదే తప్పు, అదే వంక. అలా కొంతమందికి రోజు పాపాలు చేసి ఒప్పేసుకుంటే దేవుడు క్షమించాడు కాబట్టి మనం చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అంటే అది బుద్ధిపూర్వకమైన పాపం అవుతుంది. ఇది తెలియక చేసిన పాపాలు. సుమా సామెత ఉంది, తెలిసి చేసిన పాపాలు దేవుడైనా క్షమిస్తాడట, తెలియక చేసింది. అదే తెలిసి చేసిన పాపాలు దేవుడు కూడా క్షమించడం సామెత ఉంది బయట. అది నిజం, అక్షరాల నిజమండి. అది బుద్ధిపూర్వంగా చేసేదానికి క్షమాపణ లేదండి. కానీ పశ్చాత్తాపడి సరి చేసుకుని ఇక పైగా జోలికాలం ప్రభువా ఇక్కడి నుంచి మళ్ళా తప్పు చేయని ప్రభువా అని నిజంగా రిలీజ్ అయ్యి ఆ ఫైనల్గా నువ్వు దేవుడి దగ్గర అడిగి ఎడితే దేవుడు క్షమిస్తాడండి. మన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది రోమీయుల పత్రిక రాసినట్టు కార్యమండి. 6:3 కూడా చూద్దాం. ఇదో సాక్ష్యం. అంటే కొరింథీ సంఘస్థులు కూడా బాప్తిసం పొందారు. తర్వాత రోమీయుల రాసిన పత్రిక 6:3 అక్కడ కూడా చూస్తామండి.
కొరింథీ సంఘస్థులకి పౌలు ఏమంటాడంటే క్రీస్తు యేసు నామములో బాప్తిస్మం పొందిన మనమందరము అని తను కలుపుకుంటున్నాడండి. ఈ మాట గమనించండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ అంటలేదు ఆయన, మనమందరము. మీరందరూ అంటే అది వాళ్ళు పొందినట్టు, కానీ మనమందరం అంటే తను కూడా కలుపుకున్నట్టు. ఏమండి, మీరు అంటే అది మీరు, మనం అంటే కలుపుకున్నట్టు. ఇక్కడ అలాగే ఏమన్నాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మనంలోనికి బాప్తిస్మం పొందుతామని. ఇక్కడ పౌలు గారు రోమీలు కూడా బాప్తిస్మం పొందినట్టుగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనం అన్నాడంటే పౌలు గారు ఎలా పొందాడు? యేసుక్రీస్తు నామములో అననీయ ద్వారా బాప్తిస్మం పొందినట్టుగా బైబిల్ చెబుతుందండి. సో పౌలు ఎలా పొందాడు? ఒకవేళ పౌలు అలా పొందకపోతే ఏమంటాడు? మీరందరూ మరలా యేసుని బాప్తిస్మం పొంది ఉండాలని చెప్తాడండి. ఎందుకంటే ఒకసారి ఆ యొక్క ఎఫెసు ఉన్న వారికి ఏం చెప్పాడు? మీరందరూ యేసుక్రీస్తుని బాప్తిస్మం పొందాలని చెప్పాడు. అంతేగాని మనమందరం పొందాలని చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ పొందుడు కాబట్టి ఆయన. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు ఆయన? మనమందరము పొందితిమి యేసుక్రీస్తు నామములో చెప్తున్నాడు. క్రీస్తు యేసు నామములో బాప్తిస్మం మనమందరం అన్నాడు. అంటే ఆయన ఎలా పొందాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని? ఈ కొరింథీయుల పరిశుద్ధులందరూ కూడా యేసుక్రీస్తు బాప్తిస్మానికి ఆధారం ఉంది. ఈ యొక్క రోమీయుల రాసిన పత్రికలో అక్కడ కొరింథీయులు పొందారండి ఫస్ట్ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం. ఇక్కడ రోమీలో ఉన్న పరిశుద్ధులు అందరూ కూడా పొందారు. అంటే రోమా దేశం అంతా కష్టమా? చూడండి, రోమపత్రిక మొదటి అధ్యాయం రండి, మీకు అర్థమవుతుంది. మొదటి వచ్చిన చదవండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా ఉండుటకు పిలువబడినవాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి, అంటే ఇక్కడ రోమాలో ఉన్న అందరూ కాదు, కానీ రోమాలో ఉన్న పరిశుద్ధులు, రోమాలో ఉన్నటువంటి మార్పు చెందిన వారు, రోమాలో ఉన్నటువంటి వారు మార్పు చెంది సంఘ సభ్యులుగా ఉండి వారు యేసుక్రీస్తుని బాప్తిస్మం పొందిన వారందరూ అన్నట్టు. రోమా దేశం అంతా కాదు, రోమా ఆ పట్టణం అంతా కాదు, రోమాలో కొద్దిమంది. ఇప్పుడు తణుకులు అందరూ వర్తమానంలో ఉన్నారు అనుకుంటారా? లేదుగా, తణుకులో కొంతమంది వర్తమానంలో ఉన్నారు, అది మీరై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. అట్లనే రోమీలు యేసుక్రీస్తుని బాప్తిస్మం అక్కడ చర్చ చెప్తుందండి. సో ఇక్కడ కొరింథీయులు పొందారు యేసుక్రీస్తుని బాప్తిస్మం, ఆధారం ఉందా? ఆధారం ఉందా? రోమీలు పొందినట్టుగా ఆధారం ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తాను. గల్తీయుల రాసిన పత్రిక, గల్తీయులు కూడా పొందినట్టుగా బైబిల్ చెప్తుందండి. గల్తీయుల రాసిన పత్రిక 3:27 చూద్దామండి. 3:27 చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అన్నాడు. ఇక్కడ గల్తీయులు ఎదుగొచ్చేసరికి మీరందరూ ఉపయోగించాడు. అంటే వీళ్ళు కూడా యేసుక్రీస్తునామములో బాప్తిస్మం పొంది ఉన్నారు అన్నాడు కదా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇక రోమీలు ఎలా పొందారో, కొరింథీయులు ఎలా పొందారో, అలాగే గల్తీయులు ఉన్న పరిశుద్ధులు కూడా యేసుక్రీస్తునామములో బాప్తిస్మం పొంది ఉన్నారు. 3 సాక్ష్యాలు వచ్చాయా? 3 పత్రికలు అండి ఇవి. కొరింథీ పత్రిక ఉంది, రోమపత్రిక ఉంది, గల్తీ పత్రిక ఉంది. అవి కాకుండా నాకు చెల్లదంటే కనుక అపోస్తలుల 2వ అధ్యాయం 38 కార్యంలో ఉంది, 3:8-16 ఉంది, 10:48 ఉంది, తర్వాత 19 ఇక్కడ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సాక్ష్యాలు ఎక్కువైపోయాయి. ఇన్ని సాక్ష్యాలు ఉండి యేసుక్రీస్తుని బాప్తిస్మానికి కాదంటున్నారంటే ప్రజలు గుడ్డివారు కాకపోతే ఏమై ఉన్నారండి వాళ్ళు. ఏ సంగతి అయినా స్థిరపడాలంటే 2-3 సాక్ష్యాలు ఉండాలి. అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చినట్టు తీసుకున్నట్టు బైబిల్లో ఇవి వాక్యక్రమ ప్రకారమైన బాప్తిస్మములు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇంకో చోట కూడా మనం వెళ్ళొచ్చన్నమాట. 22 పత్రిక అపోస్తలుల కార్యగ్రంథం 22 అధ్యాయము 16 వచ్చినప్పుడు కనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొని వచ్చి అని చెప్పాను. అంటే ఈ కార్యాలు తెలిసిన తర్వాత ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇలాగే తీసుకోవాలని 3 సాక్ష్యాలు కనుక మీరు చూపించగలిగితే, ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా, లేడీస్ జెంట్స్ కూడా కూర్చుండి, అమ్మా ఏ బాప్తిస్మం కరెక్ట్, ఇప్పుడు ఎలాంటి బాప్తిస్మానికి మనం సపోర్ట్ చేయాలి, ఎలాంటి బాప్తిస్మానికి సాక్ష్యాలు కావాలి, మనం అనుకునే సెలక్షన్ బాప్తిస్మము, జంటగా బాప్తిస్మము, చిన్నపిల్ల బాప్తిస్మము, లేక పెళ్లి బాప్తిస్మాలు, ఎన్నో బాప్తిస్మాలు ఉన్నాయి ప్రభు. వాటన్నిటికీ 3 సాక్ష్య ఆధారాలు ఎలా ఉన్నాయి? ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని మీరు చెప్పగలిగితే ఒక ఆత్మని మీరు నరకంలోంచి కాపాడేవారు అవుతారండి.
తెలిసి కూడా చెప్పకపోతే వారి పాపాలు మీరు లెక్క చెప్పాల్సి ఉన్నారండి. అంటే ఇప్పుడు బాప్తిజం చెప్పడం వల్ల మీకు తెరబట్టడం వలన మీ చుట్టూ ఉన్నవారికి మీరు ఖచ్చితంగా యేసుక్రీస్తుని బాప్తిజం చెప్పకపోతే వారి పాపాల విషయంలో, వారి మరణ విషయంలో లెక్క మిమ్మల్ని అడుగుతాడు దేవుడు. మీకు తెలియనప్పుడు లెక్క నన్ను అడుగుతాడు దేవుడు. నేను మీకు చెప్పినప్పుడు ఇక దేవుడు నన్ను అడగడు. ఇకపై మీ చుట్టూ ఉన్న జనానికి మీరు చెప్పకపోతే దేవుడు మిమ్మల్ని లెక్కెడతాడు. మీ కళ్ళ ముందే ఒక పాపి రోజు ఉంటూ సరైన బాప్తిస్మము, సరైన వాక్యము, కనీసం ఆ మర్మములన్నీ పక్కన పెట్టండి, కనీసం యేసుకృష్ణ బాప్తిస్మ లేఖనానుసారమైన ఆధారాలు ఉన్నాయి. ఇదిగో ఇలా ఉంది, ఇదిగో బైబిల్, అవన్నీ పక్కన పెట్టు. సంఘ కర్మాలు, సిద్ధాంతాలు, 7 మంతులు, 7 కార్యాలు, ఆ నక్షత్రాలు అవన్నీ పక్కన పెట్టు. ముందు వాక్యంలో అవన్నీ తర్వాత విషయం. ముందు ఇది చూడు, ఇదిగో బాప్తిస్మం అసలు ఏంటి, ఇది సంగతి ఏంటి? నువ్వు ముందే వెళ్ళిపోయి మీ కాలం ప్రవక్త బ్రహ్మం ఉన్నాడు అంటే కదా, ఎవడండి అసలు నువ్వు బ్రహ్మం గురించి చెప్పడం కాదు, ముందు లేఖనం చెప్పాలి. నువ్వు ముందు బ్రహ్మం గురించి చెప్పే ముందు ఫస్ట్ లేఖనం చూపించి, ముందు మారు మనసు కోసం బాప్తిజం గురించి, ప్రవక్త గురించి ఎన్నో కార్యాలు ఉన్నాయి. అసలు అవన్నీ పక్కన పెట్టి కేవలం బాప్తిజం గురించే గురిపెట్టు. ఈ బైబిల్ స్టడీలో బాప్తిజం ఎంత ప్రాముఖ్యం చూడండి. ఇప్పుడు ఈ బాప్తిజం కోసం మీరు స్వర్ణంగా తెలుసుకొని దీని కనుక మీరు కనీసం ఒక వ్యక్తికి, మీ చుట్టూ ఉన్న క్రైస్తవులు, అంటే మీ చుట్టూ క్రైస్తవులందరూ నిజమైన బాప్తిజం తీశారా? ఏమండి, చర్చ్కి, బాప్టిస్ట్కి, మెథడిస్ట్కి, పెంతెకోస్ట్కి, ఎలింపుకి, బైబిల్ మిర్చికి, లోన్ మిర్చికి, మన చుట్టూ ఉన్న సంఘ పిల్లలు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళందరూ సరైన బాప్తిజం పొందేశారా? అసలు వాళ్ళు సరైన బాప్తిజం పొందలేదని మీకు అర్థమవుతుందా? నేను అర్థమవుతుందా? వాళ్ళు సరైన బాప్తిజాన్ని పొందలేదు, వారి పాపాలు క్షమించబడలేదని మీకు అర్థమవుతుందా? అయితే వారి పాపాలు క్షమించబడటానికి మార్గస్తులు ఎవరంటే ఇప్పుడు మీరే. ఆ రోజు పేతురు కొర్నేలి ఇంటికి రాకముందు ఒక మిద్దె మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దూతలు వచ్చి కొర్నేలితో చెప్పాయి, కవరు పెట్టి తీసుకురామని. అప్పుడు అతను పనివారిని పంపించాడు, వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు. చూసారా? అంటే కొర్నేలి భక్తి చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, తన చుట్టూ పనివారిని బాగా చూసుకున్నాడు. మంచి వ్యక్తి మంచివాడే, ఆ చుట్టూ ఉన్న జనాలు ప్రేమిస్తున్నాడు. కొర్నేలి ప్రార్థన కూడా చేస్తున్నాడు. కొర్నేలి ప్రార్థన కూడా పైకి వెళ్తుందండి. కొర్నేలి ప్రార్థన వినడానికి జవాబు దేవుడు ఇస్తున్నాడు కూడా. అయినా కొర్నేలి పరలోకం పోడు. ఈరోజు జనాలు మా చుట్టూ అలాగే ఉన్నారు. దేవుడు ప్రార్థన చేస్తారు, నీతిగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఎవరికి హాని చేయరు, మనకన్నా చాలా భక్తిగా కనిపిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగొస్తాడు, దేవుడు వారి ప్రార్థన జవాబిస్తూ ఉంటాడు. కొర్నేలి కూడా అదే పరిస్థితి. కానీ కొర్నేలి పరలోకం పోవడానికి ఇవేమీ పని చేయవు. చాలామంది కొర్నేలి వల్లనే ఉన్నారండి. ప్రపంచంలో చాలా క్రైస్తవులు కొర్నేలి వల్ల ప్రార్థన పరులుగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, చక్కగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేసుకుని భక్తి చేస్తూ ఉన్నారు. వాళ్ళు భక్తిపరంగా బాగానే ఉన్నారు, కానీ పరలోకం పోవటానికి అర్హత లేదు. వాళ్ళకి పరలోకం పోవడానికి బోధ వాళ్ళ దగ్గర లేదు. అది సరిపోదు వారికి. వారికి బోధ ఎవరు చెప్పాలంటే ఇప్పుడు పేతురు రావాలి. ప్రైజ్ ది లార్డ్. పేతురు వచ్చి బాప్తిజం కోసం చెప్పేదాకా వరకు పరలోకం పోదాడు. పేతురు వచ్చాడు, చాలా విషయాలు చెప్పాడు, వాక్యం చెప్తుండగా వారి భక్తిని బట్టి, వాళ్ళ ప్రేమను బట్టి, వాళ్ళ యథార్థను బట్టి పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది. అయినా పేతురు నో కంప్రమేషన్, నో కుదరదు, ఖచ్చితంగా మీరు బాప్తిజం పొందవలసిన ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడండి. పెర్ఫెక్ట్ బోధ అన్నమాట. అంటే ఆత్మ పొందినా సరే నువ్వు బాప్తిజం పొందవలసిందే యేసుక్రీస్తు నామములో. ప్రార్థన దేవుడు జవాబిస్తున్నా సరే, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వాళ్ళు తిరిగి పరలోకం పోవాలంటే, పాపాలు క్షమించవాలంటే యేసుక్రీస్తుని బాప్తిజం పొందవలసిందే. ఒక కొర్నేలు దృష్టి చూసుకొని సరిపోద్ది. మీకు కొర్నేలు కనిపించాలి తెల్లసరికి. ఏమండి, ఎవరు కనిపించాలి? కొరిందేమంటలేదు నేను, కొర్నేలు కనిపించాలి మీకు. మీ ఇంటి చుట్టూ, నీ పక్కన, నీ చుట్టూ, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలు కొర్నేలు వల్లే కనిపించారు. కొర్నేలు వల్లే భక్తి పరులుగా ఉన్నారు, నీతిమంతులు, మంచి వాళ్ళే, అన్నింటిలో బాగానే ఉంటారు వాళ్ళు. కానీ వారి పాప క్షమాపణ యేసుక్రీస్తు నామంలోనే ఉంది. కాబట్టి దేవుడు అతనికి అన్యాయం చేయట్లేదు, కానీ దేవుడు అతని యథార్థను గౌరవించాడు. కాబట్టి సరైన బాప్తిజం అక్కడ లేదు, కాబట్టి వారికి చెప్పేవాడు లేడు. కాబట్టి దేవుని దూతను కౌరుపెట్టి పేతురుని తీసుకొచ్చిన తర్వాత పేతురు బోధించితే అప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తుని బాప్తిజం పొందగలిగారండి.
సో మన చుట్టూ ఉన్న కొన్నేళ్ళ సంగతి ఏంటి మరి? కొన్నేళ్ళు మంచోడు, నువ్వు చాలా మంచిదానివి, బైబిల్ న్యూస్కి వెళ్తున్నావా, కోటాల దేవుడు దీవించుగాక, మీకోసం ప్రాణం చేస్తాం, మా కోసం ప్రాణం చేయండి, మా బర్త్డేకి మీరండి, మీ పిల్లలు మేము వస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. ఎంత బాగానే ఉంది, మరి అతని పాపాలు క్షమించే ఆ గొప్ప బోధ ఎవరి దగ్గర ఉంది? పేద దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది, ఇప్పుడు నీ దగ్గరే ఉంది. వారి పాపాలు క్షమించకుండా, పాపాలు కడగబడకుండా, పాపక్షమ లేకుండా వారి పరలోకం పోరని విషయం ఈ రాత్రి నీకు అర్థమైతే, రేపటి నుంచి నీ చుట్టూన్న కొన్నేళ్ళకి నొక్కు చెప్తావు. ఇదిగో 3 ఆధారాలు ఉండాలి ఏ సంగతి అయినా. ఇదిగో ఈ బాప్తీసానికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తీసానికి ఏ ఆధారం లేదు, అసలు తీసుకున్నట్లేదు, తీసినట్లేదు, అసలు చెప్పాడు తప్ప ఆయన వారు చేయలేదు. ఆయన చెప్పింది నామం, వారు వెళ్ళి అదే నామంలో బాప్తించారని కనుక నువ్వు ఈ బైబిల్ స్టైల్ నేర్చుకున్నంత బుర్రకెక్కించుకొని రాసుకొని మళ్ళీ చదవగలిగితే నీకు ఒక సబ్జెక్ట్ వస్తుంది. దానిపైన ఆ సబ్జెక్టుతో నింపబడి నీ చుట్టూన కొన్నేళ్ళ వారికి దారి చూపించగలవు. లేదా వారి ఆత్మలు నీ కళ్ళ ముందు నశిస్తే దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. ఇకపై మీ అపరాధం నా పైన లేదు. ఈ బాప్తిసం విషయంలో నాకు తెలీదు, ఈ బాప్తిసం సబ్జెక్ట్ గురించి నాకు పాస్టర్ చెప్పలేదు, నాకు అవగాహన లేదు అని మీరు అవతల గట్టున నిలబడినప్పుడు చెప్పలేరు. సో అందుకే ఈ సబ్జెక్ట్ మీకు సవివరంగా చెప్పడానికి టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో నాకు తెలియదు సబ్జెక్టు, నాకు తెలియదు అంటాకి మీలో ఎవ్వరూ కూడా దేవుని ఎదుట నిలబడి మాట చెప్పలేదు. ఎందుకంటే ఈ రాత్రి కూడా ఆ 4వ పరిమాణంలో రికార్డ్ అవుతుంది ఈ కార్యం కూడా. సో కాబట్టి నీ చుట్టూ ఉన్న కొన్నేళ్ళ సంగతి ఏంటి? ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం? వాళ్ళు పిలుస్తారు, వెళ్తాం, వారు వస్తాం, అదికి వస్తాం, రాకపోకలు ఉన్నాయి, మంచివారు ఉన్నాయి, బాగున్నాయి అంతా కూడా. వాళ్ళు చర్చికి వాళ్ళు వెళ్తారు, మన చర్చికి వెళ్తున్నాం అనుకున్నట్లయితే మరి నీ దగ్గర ఉన్నది ఏంటి, వారి దగ్గర లేనిది ఏంటో నీకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా. వారి దగ్గర లేనిది నీ దగ్గర ఉందన్న సంగతి అర్థమైతే నువ్వు ఖచ్చితంగా తీసి వారికి ఇస్తావు. నిజంగా వారిని ప్రేమిస్తే వారికి నువ్వు మార్గం అవుతావు, దారి చూపిస్తావు. ఇదిగో ఇలా బాప్తిసం పొందితే మన పరలోకం వెళ్తాం, ఇలా వెళ్తే వాక్యానుసారంగా మన పాపాలు క్షమించబడతాయి. ఇదిగో 3 సంగతులు స్థిరపడాలంటే 3 సాక్ష్యాలు ఉన్నాయి, ఇదిగో అని చెప్పవలసిన అవసరం మీకు ఉందండి. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్లో కేవలం యేసు నామములో బాప్తిసం ఇవ్వలేదు. ఎందుకనగా బైబిల్ నందు యేసు అని పేరు గలవారు చాలామంది ఉన్నారు. ఆ కారణం బట్టి ఆది అపోస్తులు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఇంకా చెప్పారు, ఎవని వల్ల రక్షణ రాదు, ఎవరి పేరులో రక్షణ రాదు, ఏ నామంలో రక్షణ రాదు, కేవలం యేసుక్రీస్తు నామంలోని రక్షణ వస్తుంది అని చెప్పగలిగారు. అలాగే చూడండి, ద్వితీయోపదేశకాండము 4:1 చూస్తే, కాబట్టి ఇశ్రాయేలారా మీరు బ్రతికి మీ పితరుల దేవుని యెహోవాని కిచ్చు దేశంలో మీరు స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. సరే, మీకు నేను బోధిస్తున్నాను. అక్కడ మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో మీకు బోధించబడుతున్నాడండి. బోధించబడేది ఏంటంటే ఆ విధులు ఆజ్ఞలు పాటించగలిగితే మోషే అన్నాడు, మీరు ఆ దేశానికి వెళ్ళిపోతారన్నాడు. నేను చెప్పే ఈ యొక్క ఆజ్ఞలు విధులు పాటించకపోతే ఆ దేశంలోకి మీరు వెళ్ళలేరని చెప్పేసాడు, స్వాధీనపరచుకోలేరని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4:1 చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చు దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను, అంటే నువ్వు అనుసరించవలసిన విధులేమిటో కట్టడలేంటో మీకు బోధిస్తున్నాను, వినండి. ఈ రాత్రి కూడా మీరు వినండి, మీకు అవి బోధించబడుతున్నాయి. మీ చుట్టూ ఉన్న కొన్నేళ్ళంటి వారికి ఎలా ఇవ్వాలో, దారి చూపించాలో ఆ తాళం మీ దగ్గర ఉంది. ఆ పరలోక తాళం పేరు దగ్గర లేదు, ఇప్పుడు పేరుతో దగ్గర లేదండి, మీకు వచ్చేసింది, మీ దగ్గర ఉంది. ఆ పరలోక తాళం మీరు తెరవగలరు. మీరు తెరిస్తే అవతలకి వెళ్తారు, మీరు తెరవకపోతే, మీరు బంధించి పెడితే ఆత్మ దేవుడి మళ్ళీ ఎక్కడెత్తాడు. మీరు తెరిస్తేనే దేవుడు తెరుస్తాడు. మీరు మాట్లాడితేనే అవతల ఆత్మ రక్షింపబడుతుంది. మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే మీరు డోర్ వేసుకున్నారు, తాళం వేసుకున్నారు, ఆ ఆత్మ నశిస్తే దేవుడి మళ్ళీ ఎక్కడెత్తాడు. ఎందుకంటే మీ చేతిలో తాళం పెట్టాడండి ఆయన. ఇంతవరకు తాళం ఎక్కడుందంటే భుజం మీద ఉందని చెప్పాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మనకి? భుజం అంటే ఏనుకున్నారు? అందరికీ తాళం ఇవ్వబడిందండి. ఆ ఇంటి తాళం, ఈ దావీదు ఇంటి తాళం కాదు, పరలోక తాళం చేయండి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, అక్కడ బోధించిన వినుడి, దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను.
వాటిని గైరుంటే యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దాని నుండి ఏది తీసివేయకూడదు. అంటే ఫైనల్గా ఏది కలపొద్దు, తీయొద్దు. ఇప్పుడు బాప్తిసం విషయంలో యేసుక్రీస్తుని బాప్తిసం అది కలపొద్దు, తీయొద్దు, అది అలాగే ఉంది. ఇది కలపబడింది కాబట్టి, ఇదిగో కలపబడింది కాబట్టి ఎన్నో రకాల బాప్తిసాలు ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఉంది, దీన్ని కలపొద్దు, తీయొద్దు, దీన్ని ఇలాగే పాటించాలి. ఫైనల్గా ఒక వాక్యం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 18, 19 చెప్పి ముగిద్దాం. పేరు మనం చదవండి. ఈ గ్రంథముందున ప్రవచన వాక్యములు తీసివేసినాడు. దేవుడి గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఫైనల్గా ఏంటంటే అక్కడ పాత నిబంధనలో ఒక కమిట్మెంట్ ఇచ్చాడు, ఆయన కమెంట్ ఇచ్చాడు, మీరు కలపొద్దు, తీయొద్దు, కలిపిన తీసిన ఆ దేశం మర్చిపోవాల్సినాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటే మీరు కలపొద్దు, తీయొద్దు, కలిపిన తీసిన పరిశుద్ధ పట్టణంలో మీకు పాలు ఉండవు అని చెప్పాడు. పౌలు పేతురు ఏం చెప్పాడో యోహాను అదే చెప్పాడు. సో కాబట్టి యేసుక్రీస్తు బాప్తిసం అనేది ఏమండి, దాన్ని అలాగే ఉంచాలి, దాన్ని కలపొద్దు, తీయొద్దు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసానికి వేరే అర్థాలు చెప్పొద్దు. ఆల్రెడీ అది అలాగే ఉంది బైబిల్లో, అలాగే మనం పొందాం, అలాగే మనం ఉన్నాం. కానీ మన ద్వారా మన నుంచి అది బయటికి వెళ్ళాలి. పేర ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి సువార్త చెప్పండి, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి సాక్ష్యం ఇవ్వండి. ఇక్కడ ఉన్న ప్రతి సాక్ష్యం అంటే చర్చలు కాదు, చర్చలుగా సాక్ష్యం ఎక్కడ బయట ఇవ్వండి, బయట నోరు తెరవండి, ఓపెన్ అవ్వండి, మాట్లాడండి వారితోటి. మీ చుట్టూ ఉన్నవారికి చెప్పండి, ఇదిగో ప్రభువుని యేసుని బాప్తిసం పొందితేనే పరలోకం వెళ్తాం, ప్రభువుని యేసుని బాప్తిసం పొందితేనే పాపాలు క్షమించబడతాయి, ప్రభువుని యేసుని బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మ వస్తుంది. మాకు పరిశుద్ధాత్మ ఉంది అంటారు. కొన్నేళ్ళ ఇంటి వరకు కూడా పరిశుద్ధాత్మ పొందారు. అయితే అక్కడ పేతురు చెప్పాడు, మీకు అవకాశాలు ఉన్నాయి, చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, బాప్తిసం లేకుండా పరిశుద్ధాత్మ పొందాం అని చెప్పి చాలా గర్విష్ఠులు ఉన్నారండి. దీంట్లో మహాపెంతుకోస్తులు ఉన్నారు, దీంట్లో శివుని పెంతుకోస్తులు దీంట్లో ఉన్నారండి. వాళ్ళకి అసలు బాప్తిసం లేదు, కానీ పరిశుద్ధాత్మ పొందారు, పరిశుద్ధాత్మ పొందారు వాళ్ళు. ఒక పెంతుకోస్తు వారు, ఒక శివుని పెంతుకోస్తు వాళ్ళు, ఒక 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 పెంతుకోస్తు, మన్నా పెంతుకోస్తు, శివుని పెంతుకోస్తు జాతులు ఎన్నో ఉన్నాయి. పేర ఈ పెంతుకోస్తు కావచ్చు ప్రతి వారు కూడా ఎలా ఫీల్ అవుతారంటే మేము పరిశుద్ధాత్మ పొంది ఉన్నాం, నిజంగా పరిశుద్ధాత్మ పొంది ఉన్నారు. కానీ వాళ్ళు యేసుని బాప్తిసం పొందకుండా పరలోకం పోరు. కొన్నేళ్ళకి అంత గొప్ప భక్తి పరులేమి కాదు వాళ్ళు, కొన్నేళ్ళంటే అంత మహాప్రార్థన పరులేమి కాదు వాళ్ళు, కొన్నేళ్ళంటే నీతిమంతులేమి కాదు వాళ్ళు. కొన్నేళ్ళకి దిక్కు లేదు అక్కడ. పేతురు వచ్చి వాక్యం చెప్పి పరిశుద్ధాత్మ పొందినా సరే సరిపోదని పేతురు చెప్పలేదు, కానీ మీరు తప్పనిసరిగా యేసుక్రీస్తుని బాప్తిసం పొందాలని బతిమానం లేదు, ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడండి. వాళ్ళందరూ లోబడి బాప్తిసం పొందారండి. సో ఎంత అధికారం ఉంటే పేతురు ఆ మాట చెప్తాడండి. సో మీ చేతిలో ఉన్న తాళం చాలా విలువైంది, నిత్య జీవానికి మార్గం అన్నమాట. నీ చుట్టూ ఉన్న వ్యక్తికి ఈ 3 సాక్ష్యాలు చెప్పించి, ఈ బాప్తిజం గురించి వివరంగా వివరించి, అసలు నువ్వు సరిగా విని, నువ్వు సరిగా అర్థం చేసుకొని, నువ్వు రాసుకొని, మళ్ళీ ధ్యానించి, నీ బుర్రకెక్కించుకొని, హృదయంలో దాచుకొని, పలక మీద రాసుకొని, హృదయమైన పలక మీద భద్రపరచుకొని, మరణ వరకు దాన్ని లోపడించుకొని, దాన్ని సంయోచన తీస్తూ వాటిని వివరించు, వాడు చెప్పు. ఎవడొక చోట ఎక్కడో చోట ఏదో ఒక ఆత్మరక్షణ పడుతుంది. కొన్ని ఆత్మలకు దేవుని రాజ్యాన్ని నడిపిద్దాం. అందుకే బాప్తిసం కోసం పూర్తి అవగాహన మీకు బోధించబడుతుంది. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం.